మహిమ కలుగును గాక. అందరూ మనం కాసేపు దేవుని వాక్యాన్ని కొరకు ముందుకు వెళ్తాం. వచ్చిన ప్రార్థన చేసుకుంటా అందరూ మోకరించండి. చివరిగా మేము కూడా ప్రార్థన చేస్తాము పాలూరు గ్రామాన్ని కొరకు. పరిశుద్ధుడా యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఈ దినం కూడా ప్రభువా శ్రేష్టంగా పాలూరు గ్రామాన్ని కొరకు అయ్యా కుడి చేయి ఎడం చేయి వ్యత్యాసం తెలియని ప్రజలు ప్రభువా, వారు ఏం జరిగిస్తున్నారో అది మీకు ఇష్టం లేదని చెప్పి ఉదయమే వాక్యంతో మాట్లాడినారు. వారు యెహోవాని తెలుసుకుంటారని, యెహోవా బలముని తెలుసుకుంటారని, నేనే యెహోవాని ప్రభువా నా బాగుబలం చూపిస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చినారు. అలాగనే తండ్రి ఈ దినం కూడా ప్రభువా మీ నామ మహిమపరచబడినట్లు మీ గొప్ప కార్యాలు జరిగించి తండ్రి ఆ గ్రామాన్ని రక్షించండి. ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలయ్యా. ఒక్కరు కూడా అయ్యా అన్నిలు ఉండకూడదు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ యేసయ్య బిడ్డలుగా మారిపోవాలి. అప్పుడే మీ యేసు మహారాజు పట్టణానికి సాక్షిగా ఉంటుందయ్యా. యేసు మహారాజు పట్టణం అంటే అక్కడ ఒక్కరు కూడా అన్నిలు లేదు, అందరూ దేవుని బిడ్డలే ఉన్నారని గొప్ప సాక్ష్యం లేవాలి యేసయ్యా. అట్టి కార్యం మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మీరు చెప్పిన ప్రవచనం నెరవేర్చండి. మీ పరిశుద్ధ పుస్తకం విడుదల కావాలి, మీ అంత్యకాల ఉద్యమం రావాలి, మీరు దిగి రావాలయ్యా. మహిమైన పరిచర్యలు అన్ని జరగాలంటే ఈ గ్రామస్తులు అందరూ మీ బిడ్డలుగా మారిపోతేనే తండ్రి మీది ప్రభువా మీ పరిచర్య. ఇది జరిగించేవారు మీరే తప్ప ఎవరు లేదు తండ్రి. మీ పాదములు పెట్టి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. త్వరలో వీళ్ళందరూ మీ బిడ్డలుగా మారి సాతాను ఎంతగంత వీళ్ళని మోసపరిచిన అంతగంత సాతాన్ని త్రొక్కే బలమైన సేవకురాలుగా వాళ్ళందరూ లేచి మీ సేవ చేయడానికి సహాయం చేయమని అయ్యా. ఒక్కొక్కరిని మీ సంబముగా మీ పరిచయలో నాటు ప్రభువా ఒక్కొక్కరిని కూడా వాడుకోమని ఆశీర్వదించమని గ్రామం అంతా మీ రక్తంతో కప్పమని యేసు నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు మన ప్రార్థనని అలాగనే జరిగిస్తున్న యేసయ్యకు స్తోత్రం చెప్తాం. స్తోత్రం. మోసే కూడా ప్రార్థన పాలూరు గ్రామాన్ని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాలూరు గ్రామంలో సమాధానము కలిగినట్లు మోసే ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రం ప్రభువా. ఈ ఉదయకాలంలో తండ్రి మీ సంఘంలో జరిగిస్తున్న గొప్ప ఆరాధన బట్టి ఇప్పుడు శ్రేష్టంగా ప్రభువా పాలూరు జ్ఞాపకం చేసుకోండి. అది మీ ప్రదేశం. సియోన్ సంఘం మీరు ప్రదానం చేసి ఉన్నావు తండ్రి. ఒకసారి ప్రభువా ఆ పాలూరు గ్రామం జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఉన్న ప్రజలు, పెద్ద మనుషులు ప్రభువా, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చేస్తున్న విగ్రహాలని క్షమించండి ప్రభువా. అది మీ స్థలములో మీ రక్తం కాచి ఉన్నారు. లోకల్లో ఉన్న ఆ గొర్రెలు మరి రక్తం పనికిరా తండ్రి. వాళ్ళు గుడ్డి నేత్రాన్ని తెరవండి ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా మీ రక్తం కాచిన ప్రతి ఒక్క కోసం మీరు పాప క్షమాపణ ఇచ్చి ఉన్నారు. దాన్ని తెలుసుకోవాలంటే ప్రభువా ఆ గుడ్డి నేత్రాన్ని తెరవండి ప్రభువా. ప్రభా త్వరలో కూడా ప్రభు అందరిని రక్షించి మీ సంఘంలో మీ బిడ్డగా మార్చుకుపోతున్నావు. మీకు అందరం అయ్యా. పాడురంతా ప్రభు అందరూ మారు మనసు పొంది అందరూ ప్రభు చేతులు బయలుపెట్టుకుని మీ సంఘాన్ని రాబోతున్నారు. ప్రతి ఇంట్లో ప్రభా ప్రార్థన స్తుతులు జరుగును కాగా తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రభా ప్రతి వారు తండ్రి మిమ్మల్నే కొడవాల, మిమ్మల్నే స్తుతించాల. వేరే నామం అక్కడ ఉండకూడదయ్యా. అటువంటి బలమైన కార్యం చేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. ఇదే చివరి ఉండాలి తండ్రి. ఈ సంవత్సరం చేస్తున్న వాళ్ళ అన్ని పనిని కూడా ఇదితో ముగిలిపు రావాలి తండ్రి. అటువంటి కార్యాలు జరిగించండి తండ్రి. మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయండి. పాలూరు గ్రామాన్ని దర్శించండి. యేసు మహారాపటగా మార్చుకోండి. మీకు వందనములు. ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు సమర్పిస్తున్నాను తగ్గించుకుని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ దినం కూడా దేవునికి మహిమ కలుగును గాక. పాలూరులో అంత భయంకరమైన వ్యతిరేకం ఉన్నా కూడా పరిచర్యని దేవుడు ఆయనతో చిత్త ప్రకారం జరిగిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలైన మిమ్మల్ని అందరిని నడిపించిన యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎన్నో భయం మిక్కులంతా కూడా కలిగి ఉండింది. దాని అన్నిని కూడా దేవుడు తొలగించి మన అందరినీ విజయోత్సవంగా ఆయనతో ఆరాధన చేయడాన్ని నడిపించిన యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో పోరాటములు మీకు వచ్చిండవచ్చు. ఈ రోజు ఆదివారం రావాలంటే పాలూరులో ఇలాగ వాళ్ళు చేసుకుంటున్నారు పండగ. కానీ అడుగు ఎట్ట పెట్టబోతున్నామని కూడా అనుకున్నారు. కానీ దేవుడు మిమ్మల్ని నడిపించినాడు. సేవకులు కాదు, మీరు కాదు. ఎవరు నడిపించింది మిమ్మల్ని? దేవుడు నడిపించినాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగా. మన ప్రతి వారం కూడా రాకడిని గురించి దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. ఈ రోజు కూడా దేవుని రాకడలో
ఐదో సందేశం, 5వ వారం ఇది. 5వ సందేశముగా దేవుడు మాట్లాడుతున్న విషయము, యేసు ప్రభు రాకడ త్వరలో ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? చేయెత్తి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు త్వరలో రాబోతున్నారు. మనం అందరూ ఆయన్ని కలుసుకోబోతున్నాం. హల్లెలూయా. ఎవరి కొరకు రాబోతున్నారు కొన్ని విషయాలు దేవుడు పోయిన వారం కూడా మాట్లాడినారు. దాని గురించి ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చినారు. క్రీస్తు మర్మము, దైవ దర్శనముని ఇచ్చినారు. దేవుడు ఈ అంత్య దినంలో కూడా ఎవరి కొరకు రాబోతున్నారంటే, పోయిన వారంలో దేవుడు మాట్లాడినట్టుగా పాపిల కొరకు రాబోతున్నాడు అని చెప్పినాడు. హల్లెలూయా. ఈ అంత్య దినంలో కూడా దేవుడు తనతో సంఘముని ఎంతో ప్రేమిస్తున్నాడు. సంఘంలో ఉన్న ప్రతి పాపముని కడగాలని, సంఘంలో ఉన్న అతిక్రమముని ఆయనతో రాకడకు అందరూ సిద్ధపడాలని తన పరిచర్యని ఈ చిన్న పాలూరు గ్రామంలో దేవుడు ఏర్పరచుకుని ఇక్కడ గొప్ప పరిచర్య జరిగిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఈ దినంలో కూడా తీసుకొని మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము. సంఘములో మనం ఎలాగా, పేజీ నెంబర్ తీసుకోండి. 1వ అధ్యాయం కొత్త నిబంధనలో 146వ పేజీ. 146వ పేజీ. దేవునితో మనం సహవాసం కలిగి ఉంటేనే మన ఆయన రాకడలో మనం ఆయన కలుసుకుంటామని దేవుడు ఈ రోజు కూడా బయలుపరిచి మనతో మాట్లాడిపోతున్నాడు. హల్లెలూయా. దేవుడు బయలుపరుస్తున్న ఒక్కొక్క విషయము చాలా గొప్పది. ఈ పరిచర్యలో యేసయ్యనే సింహాసనం వేసి కూర్చున్నారు. ఎవరు కూడా ఈ పరిచర్య జరిగించలేదు. ఒక సేవకుడు కాదు, ఇక్కడ ఉన్న నాయకులు కాదు, ఇక్కడ ఉన్న సంఘ పెద్దలు కాదు, ఎవరు కూడా కాదు, ఒక విశ్వాసి కూడా కాదు. ఇక్కడ జరిగించేది యేసయ్యనే పరిచర్య జరిగిస్తున్నారు. హల్లెలూయా. అందుబట్టి ప్రతి వారము కూడా 7 వారములు 7 సందేశాలు దేవుడు రాకని గురించి మాట్లాడుతూ వస్తున్నారు. ఈ రోజు కూడా 5వ సందేశము, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందేశంలో దేవుడు మాట్లాడబోతున్న ఒక విషయం ఏమిటంటే, అందరూ బాగా గమనించండి శ్రద్ధగా. దేవునిని అంటే మన దేవునితో సహవాసం చేస్తేనే, అందుకు చెప్పండి, దేవునితో సహవాసం, మనుషులతో సహవాసం. సహవాసం అని ఒక ప్రాముఖ్యమైన ఒక విషయం ఉంది. హల్లెలూయా. దేవుడు తన ప్రజలతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. ఈ అంత్యకాలంలో కూడా దేవుడు తన ఉద్యమాన్ని ఎలాగ తీసుకురాబోతున్నాడంటే, దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి అందరితో సహవాసం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రాకడ ఎందుకొరకంటే, దేవుడే మరలా దిగి వచ్చి అందరితో సహవాసం చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదే వాగ్దానంగా అపోస్తలుల కార్యం 2:17 చెప్తుంది. అంతే దినముల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. అంతే దినముల్లో మనుషులందరి మీద తన ఆత్మని కుమ్మరించాలంటే ఒక సేవకుడు వల్ల కాదు, ఒక సంఘం వల్ల కాదు, ఒక డినామినేషన్ వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. ఇది జరిగించాలంటే దేవుడే రావాలి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎందుకొరకు దేవుడు అందరి మీద తన ఆత్మని కుమ్మరించబోతున్నాడంటే, అందరూ దేవునితో సహవాసం చేయాలని. ఏమిటా? అందరూ దేవునితో సహవాసం. ప్రతి ఒక్కరు కూడా దేవునితో సహవాసం చేయాలి. ఎవరు కూడా అన్యులుగా ఉండకూడదు. ఎందుకంటే సియోను సంఘంలో దేవుడు ప్రవచనంగా అనేక సార్లు మాట్లాడినప్పుడు, పోయిన సంవత్సరం ఇలాంటి ఒక సిలువ ధ్యానం మనం చేస్తూ ఉన్న దినంలో 40 రోజు ఉపవాస దినంలో దేవుడు దిగి వచ్చి ఒక రోజు మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే, భూమిలో ఉన్న ప్రతి జీవులు నాకు సొంతం అవ్వాలన్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రతి జీవి నాది, అంత నాకు సొంతమైపోవును గాక. ఇది జరగాలంటే దేవుడే దిగి రావాలి. హల్లెలూయా. ఎవరు దిగి రావాలి? దేవుడు దిగి రావాలి. యేసయ్య దిగి రావాలి. మరలా దేవుడు దిగి వస్తేనే ఇది జరుగుతుంది. ఇది ఒక గొప్ప మర్మం. ఇది దేవుడు దిగి వచ్చి ఈ లోకం అంతట్లో ఉద్యమం తీసుకురాబోతున్నాడు. తన ఆత్మ కుమ్మరింపు జరిగించబోతున్నాడు. హల్లెలూయా.
దాని గురించి ఈ రోజు కూడా సహవాసాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనకు కూడా ఆయన కలుసుకోవాలంటే మనకు కూడా సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో సహవాసం కలిగి ఉండాలో మొదటిగా చెప్పండి, దేవునితో. హల్లెలూయా. ఎవరితో సహవాసం కలిగి ఉండాలా? దేవునితో. అనేకసారి మన జీవితం చూస్తే దుష్టులతో అనేకసారి మన సహవాసం కలిగి ఉంటాం, పాపులతో సహవాసం కలిగి ఉంటాం, మన బంధువులతో సహవాసం కలిగి ఉంటాం. మనని ముందుగా ఒక మాట మాట్లాడతారు, వెనకపోయి ఒక పొడుస్తారు, వాళ్ళతో సహవాసం కలిగి ఉంటాం. కానీ దేవుడు ఈ రోజు కూడా వాక్యంతో ఏం మాట్లాడుతున్నాడంటే, తీసుకోండి, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తుంది అంటే 9వ వచనం చదువుతాను, అందరూ తీసుకోండి. 9వ వచనం మార్క్ చేసి పెట్టుకోండి. 1వ అధ్యాయం 9వ వచనం. అందరూ చెప్పండి, మన ప్రభువైన, అందరు గట్టిగా చెప్పండి, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎవరితో సహవాసం చేయని పిలిచినాడంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని. దేవుడు మనని పిలిచినాడు. ఎందుకు పిలిచినాడు? తన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో అన్ని అధికారం ఎవరికి ఇచ్చినారు? దేవుడు ఇప్పుడు యేసు ప్రభుల వారికి ఇచ్చినారు. ఆకాశము, భూమి కింద అందరూ ఆయన నామముని కొనియాడాలని, ఆయన నామంలో సహవాసం చేయాలని, మన దేవునితో సహవాసం చేయాలంటే యేసు క్రీస్తు వారు లేకుండా మనం ఆయనతో సహవాసం చేయలేదు. హల్లెలూయా. ఎందుకొరకంటే యేసు క్రీస్తు ప్రభుల వారుగా దేవుడు తన కుమారుడుగా ఈ లోకానికి దిగి వచ్చి మన కొరకు సిలువలో ప్రాణత్యాగం చేసి మన పాపాని కొరకు, మన అతిక్రమాని కొరకు, మన దోషాల కొరకు ఆయన నలుగ కొట్టబడి మనని విమోచించినాడు గనక యేసు నామంలోనే మన దేవునితో సహవాసం చేయగలుగుతాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. సరే, ఈ దినములో చూస్తే కొన్ని సంఘంలో ఉన్నవారు, ఈ భూమిలో ఉన్న సంఘాలు దేవునితో సహవాసం చేస్తున్నారు. సహవాసం చేస్తున్నామని చెప్తున్న మనము కూడా ఎన్నో విషయంలో సంఘంలో ఉండుకుని కూడా దేవునికి విరోధమైన పనులు చేసుకుంటూ, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసుకుంటూ లోకంలో కూడా సహవాసం చేసి బతుకుతున్నాం. కానీ పాపముతో సహవాసం చేసి బ్రతుకుతున్నాం. కానీ దేవుడు ఈ అంత్య దినంలో కూడా ఒక కార్యం చేయబోతున్నాడు. ఏమిటంటే దేవుడే దిగి వచ్చి మనుషులందరితో సహవాసం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఏమి చెప్తున్నాడంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ లోకంలో మీరు ఎవరిని నమ్ముతున్నారో వారు నమ్మకస్తులు కాదు. ఈ అంత్య దినంలో చూసుకుంటే తల్లిదండ్రులు పిల్లలు నమ్ముతుంటే నమ్మకస్తులుగా ఉండట్లేదు, పిల్లలు తన స్నేహితులు నమ్ముకుంటే నమ్మకస్తులుగా ఉండట్లేదు. ఏది కూడా నమ్మదానికి లేదు ఈ అంత్య దినంలో. అంత మోసం అయిపోయింది. భార్యాభర్తల్లో నమ్మకం లేదు. భర్తని నమ్ముతామంటే భర్త నమ్మకంగా ఉండట్లేదు, భార్య నమ్ముతా అంటే భార్య నమ్మకంగా ఉండట్లేదు, పిల్లలు నమ్ముతా అంటే పిల్లలు నమ్మకంగా ఉండట్లేదు. ఇది అంతే కాలంలో జరుగుతుంది. దేవుడు ఎప్పుడో ప్రవచనంగా చెప్పినాడు, తిమోతికి రాసిన పత్రికలో ఉన్నది. ఇది అంతా కలిసి దినములో, అంత్య దినములో, చివరి దినంలో జరుగుతుంది దేవుడు చెప్పినారు కనుక అది ఇంత జరుగుతుంది. కానీ మన దేవుని రాకడలో మనం సిద్ధపడాలంటే సహవాసం కలిగి ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజు ఒక్క విషయం, సహవాసంలో ఒక విషయాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. పరిశుద్ధ ఆత్మ దేవుడు మన ఒక్కొక్కరితో మాట్లాడుదురుగాక, చెవి గలవాడు వినుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవునితో సహవాసం చేయాలంటే మనం ఎలాగ ఉండాలి? ఒక్క కార్యం, మొదటి కార్యము, అదే ఈ రోజుతో దేవుడు మీతో మాట్లాడుతున్న కార్యం కూడా చూడండి. దేవునితో సహవాసం చేయాలంటే మొదటిగా దేవునిని మహిమపరచాలి. అందుకు చెప్పండి, దేవుని మహిమపరచాలి. ఎవరిని మహిమపరచాలా? దేవుని మహిమపరచాలి. ఒక్కరు ఒకరిని గణపరచాలి. హల్లెలూయా. సంఘంలో ఉన్న, సమాజంలో ఉన్న అందరినీ మనం ఏం చేయాలంటే గణపరచాలి. దేవుని మహిమపరచాలి. మనుషుల్ని ఏం చేయాలా?
గణపరచాలి. శ్రేష్టంగా సంఘంలో మన పరిచర్యలో ఒక్కొక్కరిని కూడా మనం గణపరుచుకోవాలి. ఇది దేవుని వాక్యంలో రాయబడిన మర్మం, రాయబడిన విషయం ఇది. మొదటిగా మనం దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. మన దేవునితో సహవాసం చేస్తున్నామని చెప్పి దేవుని మహిమపరచకుండా ఈ లోకముని మహిమపరుస్తూ ఉంటే, ఈ లోకంలో ఉన్న ధనముని, ఈ లోకంలో ఉన్న ఇచ్చలను, ఈ లోకంలో ఉన్న పాపములను మన గణపరుస్తూ దాని మీద ఆశిస్తూ ఉంటే మన దేవుని మహిమపరిచేవారు కాదు, దేవునితో సహవాసం చేసేవారు కాదు. హల్లెలూయా. మనం ఎవరిని గణపరచాలి? దేవుని మాత్రం గణపరచాలి. అబ్రహాముతో జీవితంలో దేవుడు అబ్రహాముని 75 సంవత్సరంలో పిలుచుకున్నారు. 75 సంవత్సరంలో దేవుడు పిలుచుకున్నప్పుడు అన్యుడుగా ఉన్నాడు, యేసయ్య తెలీదు, కానీ అతనికి పిల్లలే లేదు. ఆయనగా ధనం ఉండింది, భార్య ఉన్నారు, సహోదరులు ఉన్నారు, అన్ని ఉన్నాయి, కానీ ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు అతనికి దేవుడు ఎవరును ఒక ఆశ కలిగినప్పుడు యెహోవా తండ్రి ఆయనతో మాట్లాడినాడు. హల్లెలూయా. మాట్లాడినప్పుడు ఆయన మాటని నమ్మి, ఆయన చెప్పిన మాటను నమ్మి, ఆయనతో వాగ్దానాన్ని నమ్మి దేవుని కొరకు ఆయనతో సహవాసం చేయడానికి ముందుగా అడుగు వేశాడు. హల్లెలూయా. రోమేలు రాసిన పత్రిక 4వ అధ్యాయం చెప్తుంది, 21వ వచనం 22వ వచనం తీసుకోండి. రోమేలుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమేలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21, 22. విశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందిన రాయబడింది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. చూడండి, అబ్రహాము గారు దేవుణ్ణి ఏం చేశాడంట? అక్కడ మహిమపరిచినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. మొదటి విషయం బాగా గుర్తు చేసుకోండి, దేవునితో సహవాసం చేయాలంటే ఎంత గొప్ప సేవ చేసినా సరే, ఎన్ని లక్షల మందిలో వస్తున్న సంఘము సేవ, ఎంత లోకమంతా ప్రపంచమంతా ఎంత పబ్లిసిటీ ఉండని, ఎంత ఉండినా కూడా దేవుని మహిమపరచని ఒక సేవని దేవుడు ఎప్పుడు కూడా సహవాసం చేయడు. హల్లెలూయా. దేవుని సహవాసం దాంట్లో ఆ సేవకులతో కానీ ఆ సంఘంలో ఉన్న బిడ్డలతో కానీ దేవుడు సహవాసం చేయడు. ఎందుకంటే అక్కడ దేవుని మహిమపరచకుండా మనుషుల్ని మహిమపరుస్తూ ఉంటే అక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పరిచర్య జరుగుతుంది, ఆయన కార్యాలు ఉంటాది. ఎందుకంటే ఆయన వెదికి వచ్చేవారు ఎవరిని కూడా ఆయన వెట్టి చేతితో పంపాడు. హల్లెలూయా. ఆయన నామములో ఏది అడిగినా నేను ఇస్తానని చెప్పినాడు యోహాను సువార్త 14:14 ప్రకారం. ఆయన నామమున ఏది అడిగినా నేను చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చున్నాడు గనక ఎంత గొప్ప కార్యాలు జరిగినా కూడా సరే, అక్కడ దేవునితో సహవాసం చేయకుండా దేవుని మహిమపరచకుండా ఉంటే అక్కడ యేసయ్య ఉండడు. ఆయన రాకడలో మనం ఎత్తపడము. దేవుని బిడ్డలారా బాగా గుర్తు చేయండి, దేవుడు ఎందుకొరకు సియోను సంఘానికి దిగి వచ్చాడు? మారుమూల గ్రామంలో ఉన్న ఈ చిన్న పరిచర్యలో దేవుడు సింహాసనం వేసి ఎందుకు కూర్చున్నాడంటే, ఈ లోకమంతా తన్ను తాను మహిమపరుచుకుంటూ దేవుణ్ణి బయటికి చూపించకుండా దేవుని మహిమపరచకుండా ఉంది కనుకనే మారుమూల గ్రామంలో చదువు లేని అమాయకులైన ఏరియాలైనా మనని దేవుడు ఏర్పరచుకుని ఈ చిన్న పరిచర్లో ఆయననే దిగి వచ్చి సింహాసనం వేసి కూర్చుండి గొప్ప గొప్ప మర్మాల్ని బయలుపరుస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. వెరీ వారిని ఏర్పరచుకున్నాడు. జ్ఞానిని సిగ్గుపరచడానికి వరకు చదువు లేని వారిని, పనికిరాని వారిని, తుణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకుని ఆ పరలోక జ్ఞానాన్ని మనకి ఇచ్చి పరలోక మర్మాన్ని తెలియపరిచి దేవుడి అంతే దినంలో తన ఉజ్జీవాన్ని తీసుకుని వస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుడిగా సహవాసం చేస్తున్నాడు. దేవుడు మనతో సహవాసం చేస్తున్నాడు గనక ఇంత గొప్ప కార్యాలు ఇక్కడ జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఎవరు కూడా మన్ని మహిమపరచడానికి వీలు లేదు. దేవుని మాత్రమే మహిమపరచడానికి వరకు మనం ఏర్పరచబడి ఉన్నాము. నేను గొప్ప, మీరు గొప్ప, ఈ గ్రామంలో పుట్టిన వల్ల నేను గొప్ప, నేను సేవ చేసే వల్ల నేను గొప్ప చెప్పడానికి ఎవరు కూడా వీల్లేదు. ఈ పరిచర్య యేసయ్యనే చేస్తున్నాడు. ఆయననే దిగి వచ్చినాడు. ఆయనే పరిశుద్ధ ఆత్మ దేవుడుగా ఉండి ప్రతి ఒక్క విషయం ఒక్కొక్క బిడ్డలతో మాట్లాడుతున్నాడు. సేవకులతో మాట్లాడుతున్నాడు, విశ్వాసులతో మాట్లాడుతున్నాడు, అభిషక్తురాలతో మాట్లాడుతున్నాడు, చిన్న పిల్లలతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.
ఇంత గొప్ప కార్యాలు జరుగుతుంది అంటే ఇక్కడ దేవుడే, యేసయ్యనే, పరిశుద్ధాత్మ దేవుడే మనతో సహవాసం చేస్తున్నాడు గనుకనే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు మొదటి విషయం ఏమిటంటే నువ్వు దేవునితో సహవాసం చేయాలి. నువ్వు రాకర్లు ఎత్తపడాలంటే దేవునితో సహవాసం చేయాలి. సహవాసం చేయాలంటే నీకు ఏమి లక్షణం ఉండాలంటే ఏది అయినా కూడా దేవుని మహిమపరచాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా. నా సొంత ప్రయాసము, నాతో సొంత పని ఏది కూడా చెప్పడానికి మన శక్తి లేదు. ధర్మశాస్త్రం కాలంలో దేవుడు ఏం చెప్పారంటే నీకు పని చేయడానికి శక్తి ఇచ్చినవాడు నేను. ప్రతిదినం నువ్వు ఉదయం లేచి సాయంకాలం వరకు పని చేసుకుని వస్తున్నావు అంటే నేను ఇచ్చిన బలం చేతనే గనుక నువ్వు నా గణపరచాలన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలో ఒకటి ఉంది, దేవుని గణపరిచి ఆయన్ని మహిమపరుస్తూ నీతో దశమ భాగం ఇవ్వమన్నాడు. దేవుడు మనకు శక్తి ఇవ్వకపోతే, పనికి పోయేదానికి బలం ఇవ్వకపోతే, ఒక నెలంతా మనకు ఆరోగ్యం బాగలేని ఉంటే మనం పోయి పని చేస్తామా చెప్పండి. అప్పుడు మీరు దశమ భాగం ఇస్తున్నారంటే ఎవరిని మహిమపరుస్తున్నారు? దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. హల్లెలూయా. ఎలాగ మహిమపరుస్తున్నారు? ఈ మాసమంతా దేవుడు నాకు మంచి బలం ఇచ్చినాడయ్యా, శక్తి ఇచ్చినాడయ్యా, పనికి పోయి వచ్చేదానికి కృప ఇచ్చినాడయ్యా, నాకు అన్ని మంచిగా చేసినాడు గనక ఆయన్ని నేను మహిమపరుస్తున్నాను, గణపరుస్తున్నాను. హల్లెలూయా. అది దశమ భాగం. ఏదో ఒక సేవకుడికి తెచ్చి మీరు ఏదో పెట్టడానికి కాదు, దేవునికి మీరు ఇస్తున్నారు. హల్లెలూయా. అలాగనే ఈ అబ్రహాం గారు ఏం చేశారంట, ఆయనకు పిల్లలే లేని కాలంలో 99 సంవత్సరాలు కూడా అయిపోయింది. ఆయన వాగ్దానం ఇచ్చింది ఎప్పుడు? 75 సంవత్సరాల వాగ్దానం ఇచ్చినారు యేసయ్య. వాగ్దానం ఇచ్చి 25 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆయన ఏం విడిచిపెట్టలేదంట, దేవుని మహిమపరచదాన్ని విడిచిపెట్టలేదంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచని. హల్లెలూయా. 25 సంవత్సరములు అయినప్పుడు కూడా ఆయన దేవుని మహిమపరచదాన్ని విడిచిపెట్టకుండా అక్కడ వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 4:21-22 చదువుతాం. విశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపగా, అందరూ చెప్పండి, సందేహింపగా. సియోను సంఘాన్ని గురించి, యేసు మహారాజు పట్టణాన్ని గురించి, పరిశుద్ధ పుస్తకాన్ని గురించి, దేవుడు ఏదింత వాగ్దానం ఇచ్చినాడో దాని గురించి మనం ఏం చేయకూడదు? సందేహింపగా. అందరూ చెప్పండి, సందేహింపగా. 5 సంవత్సరాలు అయిపోయింది, మనం ఏం చేయకూడదు చెప్పండి? అందరూ ఏం చేయాలా? సందేహింపగా. సందేహింపగా. అబ్రహాం గారు 25 సంవత్సరములు, 75 సంవత్సరం దేవుడు ఆకాశం చూపించి ఈ నక్షత్రములే నీకు పిల్లలు ఇస్తా అన్నాడు, ఇసుక రేణి వలె పిల్లలు కలగజేస్తాడు, నీ సంతానం ఇలాగ ఉండునున్నాడు. ఆయన ఏం చేశాడంట? దాన్ని నమ్మినాడంట. విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. అందుకు చెప్పండి, వాగ్దానం చేసిన దాని నెరవేర్చుటకు సమర్థుడు ఎవరు? మన యేసయ్య. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఏదేది వాగ్దానం చేసినాడో దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు. నమ్ముతూనే కదా మీకు పని జరిగేది. నమ్మకుండా ఉంటే ఏది జరగదు. నమ్ముట నీవలైతే సమస్తము నాకు సాధ్యమున్నాడు. ఇక్కడ అబ్రహాం గారితో జీవితంలో అబ్రహాం విశ్వాసులకు అందరికీ తండ్రిగా ఈ లోకంలో దేవుడు ఎలాగ ఏర్పరచుకున్నాడంటే ఆయనలో ఉన్న విశ్వాసం అలాంటిది. దేవుడు ఇచ్చిన విశ్వాసం అది. ఎలాంటి విశ్వాసం చూస్తే ఆయన విశ్వాసంలో దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహిమపరుస్తూ ఉన్నాడంట. ఎప్పుడు కూడా కునుకలా సినుకలా ఒక మాట కూడా పలకలా. ఏంది యేసయ్యా, 5 సంవత్సరాలు అయింది, ఇక నాకు పిల్లలు లేదు. 10 సంవత్సరాలు అయింది, ఇక పిల్లలు లేదు. 15 అయింది, 15 అయింది, ఇక 20, 25 కూడా అయిపోయింది. 75లో ఉంటే నేను ఇప్పుడు 100 సంవత్సరాల దగ్గర వచ్చేసిన. నా శరీరం అంతా మృతం అయిపోయింది, ఏది కూడా పనికిరాదు. అలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఆయన ఏం చేయలేదంట, సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందినాడంట. హల్లెలూయా. దేవునితో అలాగ సహవాసం చేశాడు. అబ్రహాముతో జీవితంలో దేవుని మహిమపరిచి దేవునితో సహవాసం చేశాడంట. హల్లెలూయా. దేవుని అంత మహిమపరిచినాడు.
ఒక దేవుని బిడ్డ ఎప్పుడంతా దేవుణ్ణి మహిమపరుస్తుందో అప్పుడు దేవుణ్ణి మహిమపరిచేది మాత్రం కాదు, నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరిచిన. హల్లెలూయా. నువ్వు దేవునితో సహవాసం చేస్తుంటే దేవుని గురించి ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా అవిశ్వాస మాటలు మాట్లాడవు. హల్లెలూయా. దేవుని గురించి తక్కువ అంచు వేయవు, సందేహింపవు. హల్లెలూయా. నువ్వు సందేహింపగా ఉండాలంటే మొదటిగా ఏం చేయాలా? దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. ఆరాధన విడిచిపెట్టకూడదు, ప్రార్థన విడిచిపెట్టకూడదు, స్తుతియాగం విడిచిపెట్టకూడదు, ఆయన కొరకు ఆసక్తి విడిచిపెట్టకూడదు. విశ్వాసం కలిగి నువ్వు సహవాసం చేస్తే యేసయ్య రాకడలో ఆయనతో కలుసుకుంటావు. చెప్పండి కూడా దేవుని మహిమపరచిన. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు యేసయ్యని విశ్వాసంతో ఆయన్ని మహిమపరుస్తూ ఉంటే సందేహింపగా నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలని ఒకవేళ అనుకుని నువ్వు సందేహపడితే నువ్వు యేసయ్య సహవాసం లేదు. నీకు ఆలోచన ఇచ్చేవాడు వేరు, కానీ దేవుడు చెప్తున్నాడు సందేహింపగా అబ్రహాం ఏం చేశారంట? ఆయన్ని మహిమపరిచినాడంట. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మహిమపరిచినాడు గనుకనే అక్కడ ఏం జరిగింది? అది 22వ వచనం చెప్తుంది, ఆయన సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానమును చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను, అది అతనికి నీతిగా ఎంచబడను. చెప్పండి కూడా దేవుని మహిమపరిచిన. హల్లెలూయా. దేవునికి నీతిగా అయిపోయిందంట. అందుకే 100 సంవత్సరం అయినంత ఆయనకు పిల్లలు ఇస్సాకు పుట్టాడు. హల్లెలూయా. దేవుడే అనుగ్రహించిన కుమారుడు ఇచ్చాడు. దేవునికి ఆ గర్భము పని చేయదు, ఈయన శరీరం పని చేయదు, అంత మృదమైపోయినా కూడా దేవుడే ఆయన కడుపులో, ఆమె కడుపులో, సారమ్మ కడుపులో పిల్లల్ని పుట్టించినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునితో సహవాసం చేసినప్పుడు వీరు దేవుని కలుసుకున్నారు. అబ్రహాంతో జీవితంలో దేవుని కలుసుకున్నాడు. ఆయన విశ్వాసం వల్లనే, ఆయన సహవాసం చేసినాడు వల్లనే. ఒక చోట్ల రాయబడింది, మెల్కీసెదెకుగా యేసయ్య అబ్రహాంని కలుసుకున్నాడంట. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి గట్టిగా. హల్లెలూయా. మెల్కీసెదెకున ఒక నామములో యేసు ప్రభుల వారు దిగి వచ్చి అబ్రహాంని కలుసుకున్నారు. యేసయ్యని చూశాడు అబ్రహాం గారు. అందుకే యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంది, నువ్వు అబ్రహాము ఎలాగో నువ్వు చూశావు నన్ను, ఇప్పుడు అబ్రహాము దినములంతా ముందుగానే నేను ఉంటే నేను యేసయ్య చెప్తున్నాడు. అబ్రహాం పుట్టక ముందు నేను ఉంటివా అని అడిగినారు అక్కడ ఉన్న యూదులంతా. నీకు ఇక 30 సంవత్సరాలు కూడా దాంట్లేదు, నువ్వు అబ్రహాముకి ఎలాగ నువ్వు అప్పుడు ఉన్నావు అని అడిగినారు. ఎందుకంటే యేసయ్య మెల్కీసెదెకుగా అబ్రహాముకు కనిపించబడినాడు. హల్లెలూయా. యేసయ్యని చూశాడు. నువ్వు యేసయ్యని చూడాలంటే, యేసయ్యతో కలుసుకోవాలంటే, యేసయ్యతో మహిమని, ఆయనతో మహిమ గల రూపంని చూడాలంటే, ఆయనతో సహవాసం చేయాలంటే మొదటిగా ఆయన్ని మహిమపరచాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. ఆయన్ని మహిమపరచాలి. ఏ విషయంలో కూడా ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి. ఆయన సందేహింపగా దేవుని మహిమపరిచి దేవునితో వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఈ రోజు కూడా నీ జీవితంలో ఈ సంవత్సరం ఏ వాగ్దానం ఇచ్చినా నెరవేర్చబడాలంటే దేవుని ఎక్కువగా మహిమపరచండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. రెండోదిగా దాంట్లో ఇంకో భాగం ఉంది. మనం దేవుని మహిమపరిచినప్పుడు ఏం జరుగుతుంది అంటే, బాగా గమనించండి. అక్కడ రాయబడింది ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 7వ వచనం ఏం చెప్తుంది అంటే, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ అంత ఉండి వాడు పారిపోతుడు. మీరు దేవుణ్ణి మహిమపరిచినప్పుడు సాతానైన అపవాది ఏమైపోతాడంట? వాడిని మీరు ఎదిరిస్తున్నారు, వాడు పారిపోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగునుగా. యాకోబు రాసిన పత్రిక 4:7 చెప్తుంది, మీరు దేవుని మహిమపరిచినప్పుడు ఇంకొక విషయం జరుగుతుంది. ఏమిటి అంటే, మీరు అపవాదిని ఎదిరిస్తున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా బాగా గమనించండి, గుర్తుపెట్టండి. అపవాదిని ఎప్పుడు ఎదిరిస్తామని చెప్పండి? యేసయ్యని మహిమపరిచినప్పుడు. యేసయ్యని మహిమపరిచినప్పుడు, ఇక యేసయ్యని మహిమపరిచినప్పుడు. సాతాను గారు ఈ అబ్రహాం గారికి ఎంత అబద్ధం చెప్పింటాడో చెప్పండి. నీకు శరీరం అంతా అయిపోయింది, 80 అయింది, 90 అయింది, 100 కూడా వచ్చినావు, ఇక నీకు పిల్లలు లేదు, ఇక ఏంది యేసయ్య మీద నమ్మకం నీకు? ఇక ఎందుకు సందేహపడకుండా ఉన్నావు? చెప్పిండా?
ఆయన కూడా ఈ భూమిలో బ్రతికినాడు కదా, మనం ఉన్న ఇదే భూమిలో కదా అబ్రహాం గారు కూడా బతికినారు. అప్పుడు అతను కూడా చెప్పింటాడు, కానీ ఆయన సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన రాకడలో యేసయ్యను చూశాడు. హల్లెలూయా. మెల్కీసెదెకు యేసయ్య వచ్చిందని చూసినాడు గనక ఈ రోజు కూడా మన అబ్రహాము మన విశ్వాసులకు తండ్రిగా మారిపోయినాడు. హల్లెలూయా. ఆయనకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక ఆకాశం నక్షత్రం వలె పిల్లలుగా మనమంతా పుట్టిపోయినా, ఇసుక రేణి వలె ఈ భూమి అంతా అబ్రహాము సంతానం ఉన్నారు. దేవుడు వాగ్దానం ద్వారా ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక విషయం బాగా తెలుసుకోండి, ఏ విషయంలో కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే నువ్వు సందేహింపబడకూడదు. దేవునితో వాగ్దానాన్ని సందేహింపబడకూడదు, దేవునితో అద్భుతాన్ని సందేహింపబడకూడదు, ఆయనతో ప్రవచనాన్ని సందేహింపబడకూడదు, ఆయన భాషల్ని సందేహింపబడకూడదు. దేవుడు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎందువరకు రాబోతున్నాడు మొదటిగా మీకు దేవుడు తెలియపరిచినారు. ఈ భూమిలో ఉన్న వాళ్ళు అందరితో సహవాసం చేయడానికి కొరకు రాబోతున్నాడు. హల్లెలూయా. అందుకే ఈ రోజు కూడా ఆ మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారునితో సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. 1 కొరింథీ 1:9 చెప్తుంది. మన దేవునితో సహవాసం చేయాలి. ఎందుకు ఈ లోకంలో పాపం ఎక్కువైపోయింది చెప్పండి? ఎందుకు ఎక్కువైంది? దేవుని మహిమపరచువారు లేదు. దేవుని మహిమపరుస్తూ ఉంటే పాపం ఎక్కువ అవ్వదు. దేవుని మహిమపరుస్తూ ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక 4:7 చెప్పినాడు, దేవుని మహిమపరుస్తూ ఉంటే సాతాన్ని మనం ఏం చేస్తున్నాము? అపవాదిని ఏం చేస్తున్నాము? ఎదిరిస్తా ఉన్నాము. మనం ఎదిరిస్తూ ఉన్నప్పుడు సాతానుతో పాపములు తగ్గుతా పోతాయి. దేవుని మహిమపరచకుండా మనుషులు తను తాను మహిమపరుచుకుంటూ దేవుని బిడ్డలు అయిపోయిన తర్వాత కూడా ఎంత గొప్ప పరిచర్య జరిగించినా కూడా తననే ముందుగా ఉండాలి, నేనే గొప్ప, నా పరిచర్యనే గొప్ప, నేనే గొప్ప సేవ చేస్తున్నానని చెప్పి మనం ఎంతగంత మన్ని మహిమపరుస్తున్నామో అంతగంత సాతానుతో రాజ్యం కూడా ఏమైపోయింది? తగ్గువైందా? ఎక్కువైందా? ఎక్కువైపోయింది. సాతానుతో పాపంలో ఎక్కువైపోయింది, ఆశలు దురాశలు ఎక్కువైపోయింది. అందుకే దేవుడు ఈ రోజు కూడా తెలియపరుస్తున్నాడు. ఈ రోజు దేవునితో సహవాసాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 5వ సందేశంలో దేవుని రాకడ కొరకు దేవుడు బయలుపరుస్తున్న 5వ సందేశం ఏమిటి అంటే, ఈ సందేశము నువ్వు దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయాలంటే నువ్వు దేవుని మహిమపరచాలి. మనుషుల్ని మహిమపరచడానికి కొరకు దేవుడిని ఏర్పరచుకోలా. మనుషుల్ని మహిమపరిచేది ఎవరైనా చేస్తారు. మన దేవుని ఎరగ ముందుగానే మనుషుల్ని మహిమపరుస్తా ఉంటుంది. మనకు ఒక యజమానులు ఉంటే, మనకు పని ఇచ్చిన వారు ఉంటే వారే గొప్ప అని అనుకుంటే మనకు తెలీదు. మనకు దేవుడు నేర్పించినాడు. యజమానుడు కాదు, మన యజమానుడు పరలోక యజమానుడు. హల్లెలూయా. ఆయన ఈ రోజు మనకు పని ఇస్తేనే మన పనికి పోగలుగుతాం. ఆ పని ఇచ్చే యజమానుడు మనకు పని ఇవ్వాలంటే కూడా ఆ పైన ఉన్న యజమాను కన్ను దృష్టి మన మీద ఉంటేనే. ఏ విషయమైనా మీరు ఆలోచన చేసి చూడండి. ఒక అధికారి దగ్గర వెళ్ళాలంటే కూడా పరలోక యజమానుడు మీకు దయ చూపిస్తేనే అక్కడ పని జరుగుతుంది. అప్పుడు సమస్తము ఎవరికి మహిమ పోవాలా? యేసయ్యకు మహిమ, దేవాది దేవునికి మహిమ పోవాలి. కానీ ఈ భూమిలో ఈ అంత్యకాలంలో జరుగుతున్న భయంకరమైన పాపం ఏమిటి అంటే, దేవునితో మహిమ దొంగిలించబడుతుంది. దేవునికి రావాల్సిన మహిమంతా మనుషులు తీసుకుని పోతున్నారు. అందుకనుకనే ఈ సియోను సంఘంలో ఎవరికి తెలియని మర్మాన్ని దేవుడికి బయలుపరచడానికి వరకు ఆయనే దిగి వచ్చి సింహాసనం వేసి కూర్చున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని మహిమపరిచినప్పుడు సాతానుతో రాజ్యము కుప్పకూలిపోతుంది. హల్లెలూయా. సాతానుతో రాజ్యమే ఉండదు అక్కడ. పాలూరు గ్రామంలో రాబోయే దినం మీరు అందరూ చూడబోతున్నారు. చూడండి, దేవుని ఎంతగంత మహిమపరచబడబోతున్నామో మనం అంతా మహిమపరచబడే కొద్దికి అక్కడ సాతానుతో రాజ్యమే లేకుండా పోబోతుంది. హల్లెలూయా. అక్కడ ఒక్కరు కూడా సాతానుతో పిల్లలు ఉండబోయేది లేదు. ఎందుకంటే దేవుని మహిమపరిచే సంతతి లేస్తూ ఉండబోతుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమపరిచే కొద్దికి అక్కడ సాతాను పిల్లలే ఉండరు, అందరూ దేవుని బిడ్డలుగా మారిపోతారు. ఇది గొప్ప మర్మము. ఈ అంత్యకాలంలో ఇంత భయంకరమైన పాపం విస్తరించడానికి కారణం ఏమిటి అంటే, సాతానుకు మన చోటు ఇచ్చిన. దేవుని మహిమపరచకుండా మనుషుల్ని మహిమపరుస్తూ మనుషులతో డబ్బుల్ని, ఇచ్చలను, ఆశలను, నేత్ర ఆశను, జీవపు డంపముని మహిమపరుస్తూ ఈ రోజు ఇంత పాపం విస్తరించబోయింది. భూమి అంతా పాపం ఎక్కువైపోయింది. సొదొమ గొమొర్రా దినంలో జరుగునట్లు జరుగును, నా రాకడ దినంలో దేవుడు మాట్లాడి ఉన్నారు గనక అలాగనే జరుగుతుంది.
ఇది ఎంత మార్చాలని దేవుడు సహవాసం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన దిగి వచ్చి ప్రతి ఒక్కరు సహవాసం చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఇది ఆయన రాకలో ఉన్న మర్మము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈ వాక్యంలో ఉన్న మర్మం ఏమిటి అంటే, రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21-22 చెప్తున్నట్టుగా, విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి, అబ్రహామును దేవుని మహిమపరిచి ఆయన 100 సంవత్సరాలు కూడా అంత గొప్ప అద్భుతం పొందుకున్నాడు. నీ జీవితంలో అద్భుతం జరగాలనా, నీ కుటుంబంలో అద్భుతం జరగాలనా, ఒక రహస్యం తెలుసుకో, ఒక మర్మం తెలుసుకో. నువ్వు దేవుని మాత్రం మహిమపరచు. మనిషిని మహిమపరచవద్దు, సేవకుల్ని మహిమపరచవద్దు, నీకు సహాయం చేస్తున్న వారిని మహిమపరచవద్దు. దేవుని మాత్రం మహిమపరచుగాక. అప్పుడు సాతాను నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఎదిరిస్తున్నావు, వాని కాలు కింద వేసి తొక్కుతున్నావు. హల్లెలూయా. సాతాన్ని తొక్కి వాణ్ణి ఏమీ లేకుండా చేసేస్తున్నావు గనుక దేవుని నామం మహిమపరచబడుతుంది. హల్లెలూయా. మీ అందరికి తెలిసిన ఒక బైబిల్లో రాయబడిన ఒక గొప్ప యవనస్తుడు, అతని పేరు యోసేపు. యోసేపుని గురించి మీ అందరికీ తెలుసు. యోసేపుతో తండ్రి గారు యాకోబు గారు తాను ప్రేమించిన ఆ కుమారుడిని సహోదరులే భయంకరమైన ఓ గుంతలు వేసి అమ్మేస్తున్నారు. కానీ యోసేపు దేవుని మహిమపరుస్తూ ఎప్పుడు దేవుని మహిమపరిచేవాడు. యోసేపు జీవితంలో మనం చూసుకుంటే అతని గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది, అతడు ఎప్పుడు దేవునితో కలలు కనేవాడు. యవ్వన ప్రాయంలోనే, నేను అనుకుంటాను 16 సంవత్సరాలు అనుకుంటాను, నేను రాయబడింది వాక్యం, టైం లేదు కాబట్టి నేను తెలియలేదు. 16 సంవత్సరాల నుండి దేవుని మహిమపరుస్తూ అతని కళని చెప్పేవాడు, భావములు చెప్పేవాడు. అలాంటి యోసేపు అమ్మి వేయబడి ఐగుప్తు దేశంలో బానిసలు అయిపోయినాడు. అక్కడ ఒక యజమానుడి దగ్గర పని చేస్తున్నాడు దాసుడుగా. పని చేస్తుంటే ఆ యజమానుడు అన్నిని అప్పగించినాడు. ఎందుకంటే యోసేపు ఎవరితో సహవాసం చేస్తున్నాడు? యోసేపుతో సహవాసం చేస్తున్నాడు కనుక యోసేపు ఏది చేపడుతున్నాడో అన్ని ఫలిస్తుంది. పొలంలో పోయి విత్తనాలు వేస్తే మంచి పంట వస్తుంది, కరువు కాలంలో కూడా. అతను వ్యాపారం ప్రారంభిస్తే అది కూడా బాగా ఫలిస్తుంది. ఏది చేసినా కూడా యోసేపు చేతిస్తే అంత బాగా అవుతుంది నీ యజమానుడు కనుక్కున్నాడు. ఏం చేశాడు? సమస్తముని యోసేపు దగ్గర ఇచ్చి, ఈ ఇంటికి నాయకుడిగా నువ్వు ఉండరా, నేను ఊరికి యజమానుగా నేను సింహాసనం కూర్చుంటానని చెప్పి అన్ని చేసినాడు. అప్పగించి యోసేపుతో నమ్మకమైన ఆ పరిశుద్ధతని చూసి ఆ యజమానుడు అంత ప్రేమ పెట్టాడు యోసేపు మీద. కానీ చూడండి, అక్కడ అపవాది సాతాను ఒక పని చేసింది. ఏం చేసింది అంటే అతని భార్య అతడి మీద కన్ను వేసినాడంట. హల్లెలూయా. కన్ను వేసిందింట. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ ఉన్న ఆ యజమానుతో భార్య యోసేపు మీద ఏం చేసింది? కన్ను వేసింది, తనతో భర్తగా చేసుకోవాలని. కానీ అక్కడ విషయం ఏమిటంటే, ఒక రోజు వచ్చింది, అప్పుడు అతన్ని దగ్గర వచ్చినప్పుడు అతను ఏమంటున్నాడు చూడండి. అక్కడ ఆదికాండము 39వ అధ్యాయం 9వ అధ్యాయంలో 9వ వచనం చెప్తుంది. యోసేపు ఏం చెప్పినాడంట? నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుంటును అని తన యజమాని భార్యతో అనేను రాయబడింది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. యవనస్తుడండి, మించిపోతే 25 సంవత్సరాలు ఉంటాయి ఎక్కువ. అంత చిన్న యవన కాలంలో అన్నిని అప్పగించినాడు ఆ యజమానుడు. భార్య కూడా ఈయన చేతికి వచ్చింది. కానీ ఇతడు ఏం చెప్తున్నాడు అక్కడ? నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుంటును. దుష్కార్యము చేసి ఎవరికి విరోధంగా? దేవునికి విరోధంగా. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి విరోధంగా మనం దుష్కార్యము చేసినామంటే మనం దేవుని మహిమపరచలేదు, సాతాన్ని మహిమపరుస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ యోసేపుతో జీవితంలో దేవుని మహిమపరిచినాడు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆ యవ్వన కాలంలో కూడా ఈ లోక పాపం ఇచ్చల పడిపోకుండా అతను ఏం చేశాడంట? నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుంటున్నానని తన యజమానితో అతను పలుకుతున్నాడు.
తన యజమాని పిలుస్తుంది, కానీ దానికి లోపడకుండా, అయ్యా నేను దేవునితో, అమ్మా నేను దేవునితో కుమారుడు, నేను దేవుని కొరకు ఏర్పరచబడి ఉన్నాను, దేవుని మహిమపరచడానికి కొరకు నేను ఏర్పరచబడి ఉన్నాను, నా మీద గొప్ప దర్శనం ఉంది, నా మీద దేవునితో పిలుపు ఉంది, నేను దేవుని మహిమపరచడానికి కొరకే నేను ఏర్పరచబడి ఉన్నాను, నా స్థితి ఈ రోజు బానిసుడుగా ఉన్నాను, కానీ నాతో పిలుపు గొప్పది. హల్లెలూయా. నాతో ఆలోచన గొప్పది, నేను ఎప్పుడు దేవునే మహిమపరుస్తానని చెప్పి అక్కడ దేవుని మహిమపరుస్తున్నాడు. నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుంటును అని తన యజమాని భార్యతో అని. ఇక్కడ యోసేపు జీవితంలో దేవుని ఎంత బాగా దేవుని మహిమపరుస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? అపవాదిని ఎదిరించినాడా లేదా అపవాదికి లోపడినాడా? ఎదిరించినాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడితో సహవాసం కలిగి ఉన్న యోసేపు ఎంత ఈజీగా సులభంగా సాతాన్ని కాలు కింద వేసి తొక్కేసినాడు. హల్లెలూయా. దానివల్ల అతనికి చెరచాల వచ్చింది, ఎంతో కష్టపడినాడు. కానీ ఒక దినం వచ్చినప్పుడు రాజుతో సింహాసనానికి, రాజుతో భవనానికి తీసుకెళ్లబడినాడు. అక్కడ దేవుడు అతనిని రాజుకు పక్కన కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఇతన్నే గవర్నర్ గా మార్చుకున్నాడు. దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. యోసేపుతో జీవితం హెచ్చించబడడానికి ఒకే కారణం ఏమిటంటే అతడు దేవుని మహిమపరుస్తూ దేవునితో సహవాసం చేశాడు. దేవునితో సహవాసం చేసేది పెద్ద విషయం కాదు, నువ్వు దేవుని మహిమపరుస్తూ ఉండాలి. నేను కూడా దేవునితో సహవాసం చేస్తానని చెప్పుకుని నన్ను నేను మహిమపరుచుకుంటూ ఉంటే, నన్ను నేను తగ్గించుకోకుండా నేనే గొప్ప, నేనే వాక్యం తెలుసు, నేనే మర్మాలు తెలుసు, నేను గొప్పగా నన్ను గురించి చూపించుకుంటూ ఉంటా, ఎంత ఘోర పాపి అయితాను. కానీ యోసేపు జీవితంలో గొప్ప మర్మం ఏమిటంటే యెహోవాని మహిమపరిచినాడు. నేను దేవునికి విరోధంగా ఇంత గొప్ప పాపం ఎలాగ చేయగలుగుతానని చెప్పి అక్కడేంచి పారిపోయినాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా బాగా ఉంచుకోండి. మొదటిగా మన దేవుని మహిమపరచాలి. రెండోదిగా ఒక విషయం చెప్పి మేము ముగిస్తాను చూడండి. ఒక దేవుని బిడ్డ దేవునితో సహవాసం చేయాలంటే మొదటిగా దేవుని మహిమపరచాలా, అపవాదిని ఎదిరించినట్టుగా అయిపోతుంది. అపవాదిని ఎదురిస్తున్నాం. రెండోదిగా మనం ఒకరిని ఒకరు గణపరుచుకోవాలి, ఒకరిని ఒకరిని మహిమపరచుకోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలు గణపరుచుకోవాలి. దేవుని మహిమపరచాలా, మన మనుషుని ఏం చేయాలా? గణపరచాలి. అది చెప్పండి. దేవుని మహిమపరచాలి, మనుషుల్ని ఏం చేయాలా? గణపరచాలి. వాళ్ళని మహిమపరచకూడదు. హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ పోవాలి. రోమేలు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీసుకోండి. 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది, సహోదర ప్రేమ విషయంలో ఒక్కని యందు ఒక్కడు అనురాగం కలవారై ఘనత విషయంలో ఒక్కని ఊరు గొప్పగా ఎంచుకొనుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సహోదర ప్రేమ విషయంలో ఒక్కరిని ఒకరు ఏం చేయాలంట? అనురాగం కలవారై, ప్రేమ కలవారై ఘనత ఓరుకోరు చెల్లించుకోవాలి. అది ఎలాగ చెల్లించాలంట? ఒక్కని ఒకరు గొప్పగా ఎంచుకోనాలా. హల్లెలూయా. సహోదరులైనా మీరు ఏమి అనుకోవాలా? నేను ఎవరిని ఏమి అనుకోవాలా? నాకంటే మీరు గొప్పవారు, మీకంటే నేను గొప్ప అంటే ఒకరు గొప్పవారుగా అనుకోవాలంట. హల్లెలూయా. ఇది సహవాసం, ఇది సంఘంలో ఉన్న సహవాసం. ఈ సహవాసాలు దేవుడు ఇష్టపడుతున్నాడంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుడు ఇష్టపడుతున్న సహవాసం ఇది. నువ్వు దేవుని మహిమపరుస్తున్నావు, కరెక్టే. అలాగనే మనుషుల మధ్యలో కూడా నువ్వు దేవునితో నామంలో వారిని గణపరచాలి. దేవుని నామంలో వారిని గణపరచాలా. ప్రతి ఒక్కరిని మనం గణపరచాలా. సియోను సంఘం ఉన్న బిడలు ఒక్కరిని ఒకరు గణపరచుకోవాలా. అప్పుడు నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటావు. నువ్వు సహవాసం కలిగి ఉంటే దేవునితో రాకర్లో నువ్వు దేవునిని కలుసుకుంటావు. నువ్వు మనుషుల్ని గణపరచకుండా, నీకున్న తోటి సహోదరుని గణపరచకుండా, వారి మీద కసి పెట్టుకుని, కోపం పెట్టుకుని, ఏదో ఒక కారణములో సాతాను చెప్తున్న అబుదాలు నమ్ముకుంటూ నువ్వు అలాగా ఉంటే అప్పుడు దేవుని నువ్వు మహిమపరచలేదు, సహోదరుని కూడా గణపరచలేదు, సహోదరుని గణపరచలేదు. అప్పుడు దేవుని రాకల్లో అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాక్ష్యం గొప్పదే, అన్నీ ఉంటది, కానీ ఏమీ లేదు. ప్రేమల అనురాగం,
ఒకరు స్నేహితం, ఒకరిలో దేవుడు చెప్తున్నాడు. ఈ వాక్యం ఏం చెప్తున్నాడు? సహోదర ప్రేమ, సహోదరి ప్రేమ విషయంలో ఒక్కని యందు ఒకరు అనురాగం కలవారై, ఘనత విషయంలో ఒక్కరిని ఒకరు గొప్పగా ఎంచుకొనుడి. మీరు గొప్పగా ఎంచుకోపోతే, వారిని తగ్గించి మీరు అంచు వేస్తే, దేవుడు వారిని గొప్ప చేసేస్తాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఏం చేస్తాడు దేవుడు? ఎవరిని మనం తక్కువగా అంచు వేస్తాం, వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఎవరు తను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. అందుకు చెప్పండి, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. నీ జీవితంలో ఎంతకంత తగ్గించుకుంటున్నావో నువ్వు హెచ్చించబడతావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈ జీవితము దేవుని కొరకు, మహిమపరచడానికి కొరకు దేవుడు ఇచ్చున్నాడు. మనల్ని హెచ్చించడానికి కొరకు మనకు దేవుడు ఈ జీవితం ఇవ్వలేదు. ఈ సీయోను సంఘంలో ఉన్న బిడ్డలు ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు మహిమపరచడానికో, మిమ్మల్ని మీరు గణపరుచుకున్నానికో, నన్ను గణపరుచుకున్నానికో సేవకులుగా ఇవ్వలేదు, విశ్వాసులుగా మీరు పిలవలేదు. దేవుని గణపరచడానికి, దేవుని మహిమపరచడానికి కొరకు సంఘంలో ఉన్న బిడ్డల్ని ఒకరు గణపరుచుకోవాలని దేవుడు మనకి ఈ పిలుపు ఇచ్చున్నాడు, ఈ సహవాసం ఇచ్చున్నాడు. హల్లెలూయా. ఈ సహవాసంలో ఉన్న బిడ్డలైన మనము గుర్తెరగాలి. ఏదేది మన దగ్గర ఉన్నో సరి చేసుకోవాలి. దేవుని కలుసుకోబోతున్నాం, దేవుని రాకడ సమీపమై ఉన్నది. నువ్వు సిద్ధపడుతున్నావా? పూర్ణ ప్రేమలో ఉంటున్నావా? లేదు ప్రేమ అనుగ్రహం కలిగి ఉన్నావా? ఏ విషయంలో దేవునికి పెడుతున్నావు? ఏ విషయంలో దుఃఖకరమైన కార్యాలు జరిగిస్తున్నావు? సరి చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. ఈ అనురాగము లేకుండా, ఈ ప్రేమ అనురాగం లేకుండా ఒక్కరిని ఒక్కరు ఏం చేయాలన్నాడు? గొప్పగా ఎంచకుండా ఉంటే మనలో ఏం ఉండదు? నిజమైన ప్రేమ ఉండదు, నిజమైన దేవుని మీద సహవాసం ఉండదు. మనం బయటికి ఒకటి చెప్తున్నాము, దేవునితో ఒకటి నడుచుకుంటాము, కానీ బయట మనుషులతో వేరే ఒకటి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మనకు సహోదరులు సహోదరులే. ఎవరు కూడా ఇక్కడ ఆత్మీయులే, పాపులు కాదు ఎవరు కూడా. అందుకు చెప్పండి, ఎవరు కూడా పాపులు కాదు, యేసు రక్తంలో కడగబడిన వారే. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. పాపాత్మరాలు ఎవరు కూడా లేదు. అందరూ దేవుని రక్తంలో కడగబడినామా లేదా? మీకేం డౌట్ ఉందా? అందరూ దేవుని రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా పిలువబడి ఉన్నాం. ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాట ఉంది, నేను చదువుతాను, అది టైం లేదు కాబట్టి అప్పుడు చదవలా. 1వ అధ్యాయము 2వ వచనం చెప్తుంది, కొరింథీయుల్లో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. అందుకు చెప్పండి, పాలూరు సంఘం అయిన దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. మనంతా ఎవరుంటా? పరిశుద్ధపరచబడిన వారై. పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి రాస్తున్నాడు. ఏమి రాస్తున్నాడు చూడండి, వారికిని మనకును ప్రభుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారి అందరికీ శుభమును తెలియజేస్తూ రాస్తున్నారు. ఏమని అంటున్నాడు పౌలు గారు అంటే, మనకు ఒక విషయం తెలియాలా, పరిశుద్ధపరచబడి ఉన్నాము, రెండోదిగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడి ఉన్నాం. రెండు విషయం తెలుసుకోండి దేవుని బిడ్డలారా, బాగా ఉంచండి. పరిశుద్ధపరచబడి ఉన్నాము, రెండోదిగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి ఉన్నాం. మొదటి విషయం ఏమిటి? మనం యేసు రక్తములో ఎప్పుడు బాప్తిసం పొంది దేవుని నీతిని నెరవేర్చి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలో బాప్తిసం పొంది దేవుని ఆత్మ చేత అభిషేకించబడినప్పుడు మన పరిశుద్ధపరచబడి ఉన్నాం. రెండోదిగా పరిశుద్ధులుగా ఉండటకు మనం ఏం చేయి ఉన్నాము? పిలువబడి ఉన్నాం, సహవాసం చేస్తున్నాం. ఒకసారి పరిశుద్ధపరిచి మన వదిలేసినాడా దేవుడు? చెప్పండి, పరిశుద్ధులుగా ఉండటం కొరకు నేను పిలిచున్నా అంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మీరు దేవునితో సహవాసం చేయాలంటే పరిశుద్ధులుగా ఉండటం కొరకు సహవాసం చేయాలి. పరిశుద్ధులుగా ఉండడానికి కొరకు దేవునితో సహవాసం చేయాలా? పరిశుద్ధపరచబడినాము, మళ్ళా పరిశుద్ధులుగా ఉండట కొరకు. ఎందుకంటే మన దానితో అయిపోయి పరలోకం వెళ్ళిపోలా, ఎక్కడ ఉంటున్నాము? ఈ పాప లోకంలో తిరుగుతున్నాము కనుక పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. అందుబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాటలు బాగా చాలా గుర్తు చేసుకోండి. పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. పాలూరు సంఘము పరిశుద్ధపరచబడి ఉన్నది, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు. హల్లెలూయా. అందుబట్టి ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా ఒక్కరిని ఒకరు తక్కువగా అంచవేయొద్దు. అందరూ పరిశుద్ధులుగా ఉన్నాము. హల్లెలూయా. అది దేవుడు ఇచ్చిన కృప, ఆయన చేసిన
త్యాగము, ఆయన చేసిన నీతి, ఆయన చేసిన క్రయము, ఆయన మనకిచ్చిన కృప. హల్లెలూయా. అందుపెట్టి ఎవరిని కూడా ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము, ఒక్కరిని ఒకరు గొప్పగా ఎంచుకోనండి. 12వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్తుంది అంటే, ఆత్మయందు తీవ్రత కలిగి దేవునికి సేవించుడి. హల్లెలూయా. అందుకు చెప్పండి, ఆత్మయందు తీవ్రత కలిగి. తీవ్రత అంటే ఏం తెలుసా? అగ్ని. అందుకు చెప్పండి, అగ్ని. ఆత్మయందు తీవ్రత అంటే ఏమి? ఆత్మయందు అగ్నిగా ఉండండి. మీ ఆత్మ ఎలాగ ఉండాలా? అగ్నిగా ఉండాలా, ఎప్పుడు మండుతా ఉండాలా. హల్లెలూయా. ఫైర్ గా ఉండాలా. ఆత్మయందు తీవ్రత కలిగి ఉండండి. దేవుని సేవించండి, దేవునితో సహవాసం చేయండి అని చెప్తుంది వాక్యం. ఆత్మయందు తీవ్రత కలిగి దేవుని సేవించుడి అంటే, ఆత్మయందు తీవ్రత కలిగి దేవునితో సహవాసం చేయుడి అని అర్థం. దేవునితో సహవాసం చేయాలంటే నువ్వు ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆత్మయందు తీవ్రత లేకపోతే సాతాను వచ్చి మనకు ఏదేదో ఆలోచన చెప్తాది, ఏదేదో మనకు విరోధంగా పనిచేస్తుంది. నువ్వు ఆత్మలో తీవ్రత కలిగి ఉంటే, అభిషేకంలో తీవ్రత కలిగి ఉంటే, అభిషేకంలో అగ్నిగా ఉంటే, నువ్వు దేవుని ఎప్పుడు మహిమపరుస్తూ ఆయనతో సహవాసం చేస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఎవరెవరిని గణపరచాలని చూసాము? సహోదరులను ఒకరిని ఒకరు అనురాగం కలిగి వారిని గొప్పవారుగా ఎంచుకోవాలా. హల్లెలూయా. ఇక కొద్ది విషయాలు చెప్పిన ముగిస్తాను. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది. 1 తిమోతి రాసిన పత్రిక 5:3, నిజముగా అనాథలైన విధవరాలను సన్మానించము, గణపరచము. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. 1 తిమోతి 5:3 సంఘానికి పౌలు గారు రాస్తున్నారు తిమోతికి రాసిన పత్రికలో, నిజముగా అనాథలైన విధవరాలను సన్మానింపుము అంటే గణపరచాలి. నిజముగా అనాథలైన దేవునితో విధవరాలు, అన్ని విధవరాలు కాదు, తెలుసుకోండి. దేవునితో విధవరాలను ఏం చేయాలంట? మనం గౌరవించాలి, వారిని గణపరచాలి. వారిని తక్కువగా మనం అనుకోకూడదు. సంఘంలో వారిని మనం ఎప్పుడు కూడా గణపరచాలి. ఎందుకంటే వారికి దేవుడు స్థానం ఇచ్చున్నాడు. అది కూడా ఎందుకొరకు స్థానం ఇచ్చినాడు నీ కింద 5వ వచనం చెప్తున్నాడు. చూడండి, బాగా గమనించండి. వాక్యం చదువుతాను నేను. 5వ వచనం ఏం చెప్తున్నాడు అంటే, ఎందుకు ఈ నిజముగా అనాథలైన విధవరాల్ని మీరు సన్మానించాలంటే, అక్కడ రాయబడి ఉంది, వారు నిజముగా అనాథలైన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకుని. అందుకు చెప్పండి, నిజముగా అనాథలైన విధవరాలు. అందరూ పలకండి, నిజముగా అనాథలైన విధవరాలు. విధవరాలైనా సరే, విధవరాళ్ళుగా ఉన్నవారు సరే, ఒంటరిగా ఉన్న మేమైనా కూడా సరే, ఎవరైనా ఓకే. ఇద్దరి గురించి చెప్తుంది వాక్యం. నిజముగా దేవుని కొరకు అనాథలైన విధవరాలైనా, మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా సరే, వారు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకుని విజ్ఞాపనలందు ప్రార్థనలందు రేయు పగలు నిలకడగా ఉండును. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. వారు చేస్తున్న పరిచయం గురించి అక్కడ దేవుడు చూస్తూ, ఎందుకు వారిని గణపరచాలి? ఏంటి విధవరాలను ఎందుకంటే గణపరచాలి? సంఘంలో దేవుని కొరకు ఏర్పరచబడిన బిడలు విధవరాలు ఉంటే ఎవరైనా సరే, వారికి దేవుడిచ్చిన గొప్ప ఒక బహుమానం, ఒక స్థానం ఏమిటంటే, వారిని గురించి ఏం చెప్తుంది బైబిల్? వారు దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకుని విజ్ఞాపన అందును ప్రార్థనల యందును రేయు పగులు నిలకడగా ఉండును. హల్లెలూయా. వారు దేవుని కొరకు ఏర్పరచబడిన వారిని మనం గణపరచాలి, గౌరవించాలి, దేవుని మహిమపరచాలి. దేవుని సంఘంలో ఉన్న బిడ్డలు ఏం చేయాలా? గణపరచాలి. అందుకు చెప్పండి, దేవుని మహిమపరచాలి. మనుషులు ఏం చేయాలి? మనుషులు అంటే సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు, సహోదరులు, పెద్దవారు, చిన్నవారు, అనాథలైన వారు, ఒంటరిగా ఉన్న వారిని, విధవరాల్ని ఏం చేయాలి? మనం సన్మానించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. అప్పుడు మనం దేవునితో సహవాసం. ఇది దేవునికి ఇష్టకరమైనది రాయబడింది కింద. ఇది దేవునికి ప్రీతి అయినదింట. నువ్వు ఇలాగ ఒక సంఘ బిడ్డలు చేసినప్పుడు దేవుడు సంతోషపడుతున్నాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఆ విధవరాలు పరిశుద్ధురాలు అయిపోయింది. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. ఆమెలో ఏ పాపం ఉండదు గనక, ఆ పురుషుల్లో ఏ పాపం ఉండదు గనక, వాడు దేవునితో సహవాసం చేస్తున్నాడు గనక నువ్వు వారిని గణపరచు, వారిని గౌరవించు. వారిని ఏం చెయ్యి? ఏం చెప్తుంది వాక్యం ఇక్కడ? వారిని
ప్రతి విషయంలో కూడా నువ్వేం చేయాలంటే వారిని సన్మానించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే చివరిగా ఒక వచనం చెప్పి మీకు ముగిస్తాను. ఎందుకంటే ఇది అన్ని ఎందుకొరకు దేవుడు చెప్తున్నాడంటే, దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడంటే ఆయనతో సహవాసం చేసేవాడిని ప్రేమిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. ఎవరిని ప్రేమిస్తున్నాడు దేవుడు ఎక్కువ? చెప్పండి. ఎవరిని ప్రేమిస్తాడు దేవుడు? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడు దేవుడు? ఆయనతో సహవాసం చేశారు వారే దేవుని చూడగలుగుతారు. వాళ్ళు హృదయ శుద్ధి గల వారు దేవుని చూస్తారని దేవుడు వాగ్దానం చెప్తుంది. అప్పుడు మన దేవుని చూడాలంటే, మన దేవునితో సహవాసం చేయాలంటే ప్రతి విషయంలో కూడా దేవునితో మాటకు లోపడాలి. హల్లెలూయా, దేవునితో వాక్యానికి లోపడాలి. ఇక్కడ ఎక్కువ విషయం చెప్పబడింది. కింద 6వ వచనం చెప్పబడింది, ఇలాగ లేకుండా ఒక పురుషుడు కాని స్త్రీ కాని దేవుని మాటకు లోపడకుండా పోతే వారు బ్రతికునను చచ్చిన వారేం చెప్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి ఇలాగ ఉన్నాడు, ఒక స్త్రీ అలాగ ఉంది, కానీ వారు నమ్మకంగా దేవునికి రేయింపగలు ప్రార్థన చేయకుండా, దేవుని కొరకు నిరీక్షణ లేకుండా వారు ఇష్టానుసారంగా పోతా ఉంటే, దేవుని బిడ్డల గురించి అక్కడ రాయబడి, సంఘాన్ని గురించి రాయబడింది, అలాగా ఉన్నవారు బ్రతికినను చచ్చిన వారికి లెక్కనే అని చెప్తుంది. వారు అప్పుడు మన జీవితంలో దేవుని వాళ్ళు కలుసుకోలేదు, వాళ్ళు దేవునితో సహవాసం చేయలేదు కనుక మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా దేవునితో సహవాసం చేస్తేనే దేవుడు ఇలాంటి వాగ్దానాన్ని కూడా మన మీద నెరవేరుస్తాడు. హల్లెలూయా. అందుబట్టి పౌలు చెప్తున్నాడు, చివరిగా పౌలు చెప్తున్న మాట చెప్పి ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు గారి జీవితం ఒంటరి జీవితం. ఆయనకి ఈ లోకంలో ఎవరు లేదు. ఆ జీవితం జీవించినప్పుడు ఆయన ఏం చెప్పినాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చెప్తున్నాడు, ఆయన దేవునితో గొప్ప మర్మాలు బయలుపరిచినాడు. దేవునితో ఎక్కువ సహవాసం చేసిన ఒక అపోస్తలుడు ఆయన. ఆ అపోస్తలుడు తన జీవితంలో ఒక అనుభవాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, 2వ అధ్యాయం 20వ వచనం, ఇదే వాగ్దానంగా తీసుకుంటాం మనం. అందరూ తీసుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువలో వేయబడి ఉన్నాను. అందరూ చెప్పండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎక్కడ వేయబడి ఉన్నాము? క్రీస్తుతో కూడా. సిలువ ఎక్కడ యేసయ్యను వేసినారు? కల్వరి కొండలు వేశారు. సిలువలో ఎలాగా యేసయ్యను వేశారో అలాగా ఈయన చెప్తున్నాడు, నేను కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చెప్పండి కొడితే, నీ జీవితంలో క్రీస్తుతో కూడా నువ్వు జీవించున్నావా? దేవునితో సహవాసం కలిగి ఉంటావా? నేడు దేవుడు రాకడిని గురించి మాట్లాడుతున్నాడు. అపవాదిని ఎదిరిస్తున్నావా? అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు, ఇంకను నేను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నాలో జీవించున్నాడు. నేను కూడా సిలువలో వేయబడి ఉన్నాను. ఈ లోకం నాకు సిలువ వేయబడి ఉంది. ఈ లోకంలో ఉన్న ఇచ్చలు ఆశలు అంతా సిలువ వేయబడి ఉంది దేవుని బిడ్డలకు. హల్లెలూయా. సిలువలో వేయబడిన తర్వాత మళ్ళా యేసయ్యని పోయి, అయ్యా సిలువ నుంచి దిగి రమ్మంటే వచ్చినాడా? చెప్పండి. అక్కడ అందరూ పిలిచినారు, కేకలు వేశారు. గుడ్ ఫ్రైడే దినం రాబోతుంది, రేపు నెలలో 7 మాటలు దేవుడు ధ్యానం చేయబోతున్నాం మనం. దేవుని మాట్లాడిన మాటలు 7 మాటలు. అక్కడ ఒక వ్యక్తి వచ్చి యేసయ్యని చూసి, ఏమి ఎగతాళం చేస్తున్నంటే, అందరినీ స్వస్థపరిచినావు కదా, అందరినీ బాగు చేసినావు కదా, నువ్వు దేవుని కుమారుడైతే ఇప్పుడే సిలువలో దిగిరా దిగిరా. ఎవరిని? యేసయ్యని చూసి. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. సిలువలో వేయబడిన తర్వాత దేవుడు దిగి వస్తే ఏమైతాయి? సిలువకు విలువ ఉంటుందా? సిలువకు విలువ ఉంటుందా? సిలువకు మహిమ ఉంటుందా? చెప్పండి. ఉండదు. కానీ మన జీవితంలో కూడా యేసయ్య కొరకు సిలువ పడి ఉన్నాం. సిలువ వేయబడి ఉన్నామా లేదా? అన్నిని విడిచిపెట్టాం. లోకంని విడిచిపెట్టాం, పాపాలను విడిచిపెట్టాం, లోక ఇచ్చల్ని విడిచిపెట్టాం, అన్నిని విడిచిపెట్టి సిలువలో వేయబడి ఉన్నాం. పౌలు అపోస్తలుడు చెప్పినట్టుగా మరలా మనం దిగి రమ్మంటే సాతాను చెప్తుంటే మనం దిగిపోతే మనతో జీవితానికి అర్థం కాకుండా పోతాం. కనుక ఈరోజు కూడా దేవునితో సహవాసం చేసేవారు, ఇకను నేను కాదు, నేను కూడా సిలువలో వేయబడి ఉన్నాను, ఇక నుండి జీవించేవాడు నేను కాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడని దేవుని దగ్గర ఈ రోజు కూడా మనం సమర్పించుకుంటాం. ఈ వాగ్దానం కూడా మనం పొందుకుంటాం. దేవుడు ఈ 5వ వర్తమానాన్ని కూడా దీవించి రాకల్లో మన అందరినీ దేవునితో సహవాసం చేసి, ఆయనతో సహవాసం చేస్తూ ఆయన రాకల్లో మనం కలుసుకుంటాము గాక.
ఈ వాగ్దానం మన మీద నెరవేర్చబడును గాక. ఇకను జీవించేవాడు నేను కాను, నేను సిలువలో వేయబడి ఉన్నాను. ఇక నేను కాను, క్రీస్తే నాలో బ్రతికి ఉన్నాడు. హల్లెలూయా. ఇక బ్రతుకువాడు నేను కాను, నేను బ్రతకల, నాలో ఎవరు బతికేది? క్రీస్తు బతుకుతున్నాడు. అందుబట్టి నేను సిలువలో వేయబడి ఉన్నాను గనుక ఇక నా నోట్లోండి బూదు మాటలు రాదు, నా నోట్లోండి అనవసరమైన దూషణలు రాదు, శాపవ మాటలు రాదు. నేను ఎవరిని గురించి నిందించను, ఎవరిని తక్కువగా అంచివేయను, అందరినీ గౌరవిస్తాను, అందరిని సన్మానిస్తాను, నాకంటే గొప్పవారుగా వారిని అనుకుంటాను. దేవుడు వాక్యంలో ఏం మాట్లాడాడో దాన్ని నెరవేరుస్తానని చెప్పి ఒక తీర్మానం తీసుకుంటాం. అందరూ మోకరిసి చిన్న ప్రార్థన చేస్తాం. ఈ రోజు కూడా దేవుడు మాట్లాడిన ప్రతి మాట వరకు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం మాట్లాడబోతాడో నాకు తెలియదు, కానీ ఈరోజు బైబిల్ చదవారు లేదు, కానీ దేవుడు ఆయనతో అనాది ప్రణాళిక ఏదేది దేవుడు మాట్లాడాలో నాకు వాక్యంలో రాసి పెట్టమన్నారు. ఈరోజు అది ఎంత రాసి పెట్టిన వాళ్ళు మీకు ధైర్యంగా ముందుకు చెప్పడానికి దేవుడు సహాయం చేశారు. రావాల్సిన ఎవడ బిడ్డలు రాలేదు, బైబిల్ చదివేవారు రాలేదు. నాకైతే తమిళే తెలుసు, తెలుగు రాదు, కానీ వాక్యం చెప్తున్నా అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇక్కడ సహవాసం చేస్తున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నీతో సహవాసం చేస్తున్న దేవుడు, నాతో సహవాసం చేస్తున్న దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయనతో సహవాసం చేయటం ఎంత మహిమ, మనకు ఎంత ఘనత ఇచ్చున్నాడు ఆయన. ఎప్పుడు కూడా ఆయనతో సహవాసం చేసే బిడ్డలుగా ఉండి ఆయనతో చిత్తం జరిగిస్తుముగాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా యేసయ్య, ఎంత మంచి దేవుడయ్యా మీరు. ఈ రోజు కూడా తండ్రి సియోను సంఘంలో 5వ వర్తమానంగా మీతో సహవాసం చేయదాని గురించి మాట్లాడినారయ్యా. మీతో సహవాసం చేసినప్పుడు మీతో కలుసుకుంటాం, మీరు రాకర్లు ఎత్తబడతామని మాట్లాడినది. ఇప్పుడు కూడా తండ్రి మన బిడలు ఈ రోజు కూడా ప్రభువా, ఈ వర్తమానం విన్న ప్రతి బిడలు ఇక యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఎవరెవరు వింటున్నారో వాళ్ళందరూ కూడా తండ్రి యేసయ్య రాబోతున్నాడు, ప్రతి ఒక్కరితో సహవాసం చేయబోతున్నాడు. అది అపోస్తుల కార్యం 2:17-18 నెరవేర్చబడును గాక. మీరు దిగి వచ్చి అందరితో సహవాసం చేయబోతున్నారు దేవా. ఈ అంత్యకాల ఉద్యమం అది జరగబోతుంది, ఎండ్ టైం రైవేలుగా మారబోతుంది. మీరు దిగి రాబోతున్నారయ్యా. మిమ్మల్ని కలుసుకున్నానికి మేము కూడా ఎల్లప్పుడూ మీతో సహవాసం చేయడానికి సహాయం. సియోను సంఘంలో బిడ్డల్ని ప్రభువా తప్పు ఒప్పులు క్షమించి ఎవరి మీద ఎవరు కూడా విరోధం లేకుండా అందరూ సమాధానపరచబడి అయ్యా సహోదరులుగా అయ్యా ప్రేమ కలిగిన బిడ్డలుగా, ప్రేమ అనురాగం కలిగి ఒకరిని ఒకరు అయ్యా గొప్పగా ఎంచుకున్నానికి సహాయం చేయండి. సేవకులైన మమ్మల్ని కూడా ప్రభువా అన్ని విషయంలో ప్రేమ కలిగి మీతో చిత్తం చేయడానికి సహాయం చేయమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అందరూ లేచినప్పటి ఒక పాట పాడి ముగిస్తాం, దేవునికి ఆరాధన చేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Holy Spirit. Wonderful Lord, wonderful Lord, mighty Jesus. ప్రభువా మీతో సహవాసం చేసిన అబ్రహాముని గురించి, మీతో సహవాసం చేసిన యోసేపుని గురించి, మీతో సహవాసం చేసిన అయ్యా పౌలు అపోస్తలుని గురించి ఎంత గొప్ప కార్యాలు తండ్రి మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. మీకే మహిమ కలుగును. Thank you, Father. Thank you, Jesus. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే.
చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తూ సంపన్నుడా శృతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా శృతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. గ్లోరీ, థ్యాంక్ యూ లార్డ్. మహిమ గల దేవుడు ఈరోజు కూడా అయ్యా మీతో సహవాసం చేసి దాని గురించి మాట్లాడినారయ్యా. మీతో సహవాసం చేయకపోతే మేము చచ్చిన వారయ్యా, బ్రతికిన ప్రయోజనం లేదు, లాభం లేదు తండ్రి. రాఖాబా మహిమ మహిమ. పాపముతో సహవాసం చేయడానికి కొరకు మమ్మల్ని పిలవలేదు యేసయ్యా, లోకంలో సహవాసం చేయడానికి పిలవలేదు. రాఖాబా పరలోక దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ఏర్పరుచుకున్న దేవుడు మీరు, నీకే మహిమ కలుగునుగాక. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా శృతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ. యేసయ్యా మా కొరకు కల్వరి శిలువలో ఎంతో కొట్టబడినావయ్యా, నీతో సహవాసం చేయాలని తును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. దేవునికి మహిమ కలుగునుగాక. ఓరి దాస్య మన తురబు శలాక మన తురబు ప్రభా. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నీ నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నీ నడవవలసిన త్రోవలో.
దేవుని బిడ్డలారా, ఈ దినం కూడా నీతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. నువ్వు ఎంత మాత్రము కూడా బాధపడవలసిన అవసరం లేదు. నీ కొరకు ప్రాణ త్యాగం చేసిన యేసయ్యతో నువ్వు సహవాసం చేస్తున్నావు గనక దిగులు చెందవద్దు, జడియవద్దు, భయపడవద్దు. నీతో ఉన్నవాడు గొప్పవాడు. Thank you, Lord. Thank you, Father. Thank you, Jesus. Thank you, Holy Spirit. Mighty glory. Amen. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినది కాదులే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినది కాదులే. సుగుణాల సంపన్నుడా, శృతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. నీ మాటల మకరందము, నీ మాటల మకరందము, నీ మాటల మకరందము, నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో. అందరూ ఆకాశం చేయి. జీవింతును నిత్యము నీ నీడలో. పరిశుద్ధపరచండి అయ్యా, మీతో సహవాసం చేయడానికి సిద్ధపరచండి తండ్రి. ఒక్క క్షణం ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నీతో సహవాసం చేయాలయ్యా. వాక్యంతో మాట్లాడిన దేవా, నీతో సహవాసం చేయకపోతే చచ్చిన వారైపోతాము. బ్రతికి ఉన్నా కూడా మేము చచ్చిన వారేని వాక్యం. నీతో సహవాసం చేయ, నీతో ఎల్లప్పుడూ సహవాసం చేయాలి. యేసయ్యా, నీతో జీవించాలయ్యా. కృప చూపు, నాకు సహాయం చేయి, నాకు కృప అనుగ్రహించి. అని ఎంతగా ప్రేమించినావయ్యా. అనేకసారి నీతో సహవాసం చేయలేకపోతున్నాను. ఒకవేళ అది ఏ మనసులో బాధ ఉండొచ్చు, నేను దుఃఖపరిచే కార్యాలు ఉండొచ్చు తండ్రి. నీతో సహవాసం చేయకపోతే నాతో జీవితం శూన్యము. నీతో సహవాసం చేయదాని కొరకు నీ కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేయదాని కొరకు నన్ను ఏర్పరచుకున్నావయ్యా. నీ కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడిని.
దేవునితో సహవాసం అది ఒక అనుబంధం, అది ప్రేమానుబంధం కలిగి దేవునితో సహవాసం చేసే కృప నాకు దయచేసయ్యా. మాకు దయచేయండి యేసయ్యా, మా అందరికీ దయచేయండి అయ్యా. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా నాట్యమాడేను నా భాషలు మాట్లాడి దేవుని మహిమపరుస్తుంది. దేవుని బిడ్డలతో దేవునితో సహవాసం చేయండి. మీరు దేవునితో సహవాసం చేయాలని దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. యేసు రక్తములో, యేసు నామములో యేసు రక్తంలో, యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డ మాట్లాడు. దేవునితో సహవాసం చేయండి. శ్రేష్టమైన అభిషేకం, శ్రేష్టమైన అగ్ని మీకు ఒక్కొక్కరి మీద దేవుడు అనుగ్రహిస్తున్నారు. ఈరోజు మీరు సహవాసం చేసే అభిషేకం పొందకపోతున్నారు. నిజముగా ఇంతవరకు ఇంతవరకు చేసిన సహవాసం కాదు, నూతన అభిషేకముతో, నూతన తైలముతో, నూతన అగ్నితో, ఆత్మలో తీవ్రత కలిగి ఆయనతో సహవాసం చేయబోతున్నాము. ఆత్మలో తీవ్రత కలిగి యేసు నామములో మన అందరి మీద ఉన్న ప్రతి బంధకములు తెంచబడునుగాక. మన ఒక్కొక్కరి మీద ఉన్న కట్లు తెంచబడునుగాక. మనకున్న విరోధంగా ఉన్న ప్రతి చీకటి శక్తులు పడిపోవునుగాక. మనకు విరోధంగా పనిచేసిన దురాత్మలు పడిపోవునుగాక. ఎక్కడెక్కడ పని చేస్తుందో యేసు నామములో అది కాలిపోవునుగాక. ఆమేన్ చెప్పండి. పడిపోవునుగాక. నీకు విరోధంగా ఎక్కడెక్కడ కాడి వేస్తున్నాడు అది యేసు నామములో పడిపోవునుగాక. అన్ని కట్లు తెంచబడునుగాక. యేసు రక్తములో, యేసు నామములో నీకు విరోధంగా, నాకు విరోధంగా, పరిచర్య విరోధంగా, పాలూరు పరిచర్య విరోధంగా, యేసు మహారాజు పట్టణానికి విరోధంగా ఎక్కడెక్కడ పని చేస్తుందో, ఏ పని చేస్తుందో, ఏ ఆలోచన పెట్టుకుని ఉందో, ఎక్కడ పొంచుకుని ఉందో యేసు నామములో అది కాలిపోవునుగాక. యేసు నామములో కాలిపోవునుగాక. నా దేవునికి మహిమ కలుగునుగాక. నా యేసయ్యకు మహిమ కలుగునుగాక. నా దేవుని రాజ్యం వచ్చునుగాక. యేసయ్య పరలోకం నుండి దిగి వస్తునుగాక. యేసు మహారాజు పట్టణం లేచునుగాక. ఓ బలమైన పరిశుద్ధ పుస్తకం విడుదలవునుగాక. నా దేవునితో ప్రవచనంతా నెరవేర్చబడునుగాక. పొందుకోండి, పొందుకోండి, బలంగా పొందుకోండి. ప్రతి ఒక్క బిడ్డ పొందుకోండి, బలంగా పొందుకోండి. అభిషేకంతో భాషలు మాట్లాడు. పొందుకో, ప్రతి బిడ్డ పొందుకో. పొందుకోండి, అందరూ పొందుకోండి. పొందుకో, భాషలు మాట్లాడమ్మా, బలంగా మాట్లాడు. అగ్ని ప్రతి ఒక్క బిడ్డ మీద దిగునుగాక. దిగునుగాక అగ్ని. అయ్యా నా కుమార్తెల మీద మీ బలమైన అగ్ని దించుదురుగా. పరిశుద్ధపరుస్తున్న అగ్ని, అయ్యా మమ్మల్ని విడుదల చేస్తున్న అగ్ని, మమ్మల్ని సహవాసం చేసేదానికి నడిపిస్తున్న అగ్ని దిగునుగాక, దిగునుగాక, దిగునుగాక. పొందుకోండి, పొందుకోండి, భాషలు మాట్లాడి పొందుకోండి, బలంగా పొందుకోండి. బలముగా, బలముగా వాక్యంతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు అభిషేకముతో మీరు నింపుతున్నారు. మీ బలహీనతలు వెళ్ళిపోవునుగాక. మీలో ఉన్న బలహీనత వెళ్ళిపోవునుగాక. మీలో ఉన్న కష్టాలు, వేదనలు, బాధలు వెళ్ళిపోవునుగాక. యేసయ్యతో సమాధానం వచ్చునుగాక. మీ బలముగా సహవాసం చేస్తురుగాక. ఊరి అందల రబో
Shandalabo Kaba, O Riba Kaba, wonderful Holy Spirit, mighty Lord, Shandala Rika Baba Baba, మాట్లాడండి బలముగా, O Rapa Pa 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 Pa, O Rika Ba 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 Ba, మాట్లాడండి బలముగా, O Rika Ba Ba Ba. మాట్లాడండి ప్రతి ఒక్క బిడ్డలు మాట్లాడుతురు గాక. యేసు నామములో అగ్ని బలమైన అగ్ని దిగుతుంది. పొందుకో బలముగా పొందుకో. ఈ రోజు పాలూరు గ్రామంలో ఓ సాతాను ఏమేమి క్రియలు చేస్తుందో అంతటికి ముగింపు వచ్చునుగాక. యేసు నామములో టచ్. దురాత్మ శక్తులు పడిపోవును గాక. నా దేవుడు దిగి వచ్చి మాట్లాడుతురు గాక. పరిశుద్ధ ఆత్మ దేవుడు బలముగా తన కార్యం జరిగిస్తుడు గాక. పరిశుద్ధాత్మ దేవా, నింపండి బలముగా నింపండి అయ్యా. మీ బలమైన కార్యాలు మాట్లాడండి ప్రతి బిడ్డలు మాట్లాడండి బలంగా. మాట్లాడు. The Holy Ghost fire, Lord speak with us. ప్రభువా మాట్లాడండి. ప్రభువా, Lord Jesus, Lord please speak with us. దేవా பேசுமாண்டவரே ரபா சந்தன மரிக்கா பாபா, குற்றங்களை மன்னிங்க, பாவங்களை மன்னிங்க. ரபா சந்தன மரக்க துரா பாப்பா உரா பாப்பா உரி பி ஷிகா பாப்பா உரிமே ஹந்தரே சந்தன மர ரிக்கலர துரபல ஹந்தர பௌஷா பாப்பா உரா பாப்பா ரிபி பி ஷிகா பாப்பா துரமன ஊதியா சந்தன மர ரிக்கமன துரா பாப்பா உரா பாப்பா. The Holy Ghost fire, the Holy Ghost fire, అగ్ని. యేసు మహారాజా పడిన అగ్ని. రబ చందన మనక తురబ ఓ రప పప రిక పప ఓ రప పప ఉరప పప ఉరి బి షిక పప ఓ రెమే హందరే షమిని హందరే షిక shkamana turamalahan raba shak turamane mehand. Amen. Jesus shabala barabari kamana tur raba shandanam rikamana turamalahan rimehandari shandanam yesu namamla rika baba. Amen. Jesus raba shandana manike mine turam remene handere shandana manika rika baba o reme handere shandana manika riba andya handuru shadana me halmandre shadana mahum jakatra rika baba ura papa shimana handura bahu shabab ura papa Urapa. Cheese. Shaba baba. Urapa. Urime handarishan. Rikamana turamana handura baudya. Shaba papa. Urapa. Urika papa. Urapa papa. Shamene handre rikama turamana. Oh rabadi handru shabapa. Uri bi. Urapa papa. Urapa. Amen. Rika papa. Urapa papa.
షాబాబా షాబాబా షాబాబాబాబా ఉరాబాబాబాబా ఉరిబిబిబిబిబి ఉరిబిబిబిబిబిబి రికాబాబాబాబా ఉరాబాబా ఉరాబాబా. Thank you, Holy Spirit. Thank you, Lord. Rahandara Shandara Manikimini. Riba Papa Papa. Rika Papa Papa. Ura Papa Papa. The Holy Ghost fire. The Holy Ghost fire. Agini. Agini. సహవాసం చేస్తురుగాక, సహవాసం చేస్తురుగాక. ఓ రాపా పాపా రాపా పాపా ఓ రికా పాపా ఓ రాపా పాపా రికా పాపా. మాట్లాడు మాట్లాడు మాట్లాడండి మాట్లాడండి. దేవునితో సన్నిధి ఇక్కడ బలంగా దిగి ఉన్నది. మీరు భాషలు మాట్లాడే కొద్దికి బలమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు చేస్తున్నాడు. దేవుల భాషలు మాట్లాడు, బలంగా భాషలు మాట్లాడు. రీమానా తూరాబా షాపా పాప. మీ కుటుంబంలో ఉన్న కట్లు తెంచ పడునుగాక. టచ్ మాట్లాడండి. మీరు మాట్లాడుతుంటే మీ కుటుంబంలో ఉన్న వారు రక్షింపబడతారు. మీరు భాషలు మాట్లాడినప్పుడు మీ గ్రామం రక్షింపబడతాది. ఓ రీ బాబా బాబా. మీ బంధువులు రక్షింపబడతారు, మీ తల్లిదండ్రులు రక్షింపబడతారు. ఓ రబా షందలరా ఓ రపా పాపా పాపా. మీకు ఇచ్చిన గొప్ప ధన్యతని వాడుకోండి, మీకు ఇచ్చిన అభిషేకాన్ని వాడుకోండి. ఓ రీ బాబా 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 రీ బాబా 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 బాబా. మీకు ఇచ్చిన అభిషేకం మీ కొరకు కాదు, అది దేవుని కొరకు ఇవ్వబడినది, దేవుని పరిచర్య కొరకు ఇవ్వబడినది. దాని ఆపదానికి మీకే అధికారం లేదు. మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి. ఓ రీకాలారబా ఓ రిహందలరబా. మీకున్న అభిషేకము, మీకున్న ఇచ్చిన అభిషేకం గొప్పది. మీరు దేవునితో సహవాసం చేయడానికి దేవుడిచ్చిన అభిషేకముని దేవుని కొరకెత్తు వాడుకోండి. ఓ రాపా పాపా 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 ఓ రాపా పాపా 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 రపా పాపా పాపా ఓ రికా పాపా పాపా ఓ రికా పాపా పాపా ఓ రికా పాపా పాపా. పాలూరు గ్రామంలో లేచిన దురాత్మ శక్తులు కిరీలంతా యేసు నామములో పడిపోవును గాక. ఓ రా పాపా టచ్. తండ్రి, ఒక్కొక్క బిడ్డలో ఉండి బలమైన కార్యాలు జరిగించండి. మీరు దిగి వచ్చి మాట్లాడండి అయ్యా. మమ్మల్ని ధైర్యపరచండి అయ్యా, మమ్మల్ని బలపరచండి అయ్యా. రీమానా తూరబా షాపా పాపా 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 రీకా పాపా. ఎస్ లార్డ్, వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్. మహిమ మీకు కలుగును గాక. ఊరా పాపా 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 ఊరా పాపా. అభిషేక్తులంతా బాగా బలంగా, అభిషేక్తులంతా బలంగా మాట్లాడండి. ఊరా పాపా 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 ఊరా బాబా బో రీకా బాబా బో ఓ రీ బాబా బాబా రీకా బాబా బా ఓ రీకా బాబా బా ఓ రహందలరబా ఓ రీకా బాబా బా ఓ రీ బిబిబి ఓ రీ బిబిబిబి ఓ రా పాపా 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 ఓ రా పాపా 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 ఓ రా పాపా 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 ఓ రీకాందలరబా ఓ రీకాందలరబా ఓ రిహిందలరబా ఓ రెహందలరబా ఓ షబా పాపా 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 ఓ రా పాపా పాపా పాపా. విడుదల విడుదల కలుగును గాక. మీ మైండ్ క్లియర్ అయిపోవును గాక. మీలో ఉన్న ఆలోచన వెళ్ళిపోవును గాక. Glory, glory, glory. Mahima, mahima, mahima. Nipuduga, fire. Glory, papa, papa, papa. Kati oka bilang pondu kadi. Riba, papa, 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 papa.
పొందుకోండి బాగా పొందుకోండి. Holy Ghost fire. Fire, Jesus. Fire. Fire, Jesus. ఎక్కడ ప్రార్థన ఉందో, ఎక్కడ విశ్వాసాలు ఉన్నారో అక్కడ ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం లేస్తున్నాడు యేసయ్య. ఏది కూడా అడ్డు తగలడానికే వానికి అధికారం లేదు, వానికి అధికారం లేదు. యెహోవా వాక్కు, యెహోవా వాక్కు. వినిపించేవారు ఎవరు లేరు, వినిపించేవారు ఎవరు లేరు. యెహోవా ఒక్కడే, యెహోవా ఒక్కడే, యెహోవా నామం ఒక్కటే ఆధారం. ఒక నామం ఇవ్వబడలేదయ్యా, మీకే మహిమ. చక్కటి కొట్టి దేవుని మహిమపరచండి. గ్లోరీ గ్లోరీ గ్లోరీ, మహిమ 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 దేవుని మహిమ కలుగును. పరిశుద్ధుడా దేవా, మీకే స్తోత్రాన్ని స్తోత్రాన్ని స్తోత్రాన్ని. బలమైన అయ్యా ఉద్యమాన్ని తీసుకొచ్చిన, ఎక్కడ విశ్వాసాలు ఉద్యమం వేస్తున్న దేవా మీకు స్తోత్రం. అయ్యా మా అధిక్రమం మా కొడుకు శివల మోసి తీర్చిన దేవుడు, ఈ శివ ధ్యానం కూడా మీకు ప్రవేశించిన ప్రతి మాటలు ప్రతి ప్రవచనాలు ఏసునామములో నెరవేర్చబడుగాక. అద్భుతం చేసి మీరే మహిమ పొందమని ఏసునామములో ఈ వ్యక్తిని పొందినాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధుడా యేసయ్యా, ఈ దినపు ఆరాధన గొప్పగా జరిగించిన విధానానికి మీకు స్తోత్రం. ఈ ఆరాధన మీ మహిమైన కార్యం జరిగించినారు స్తోత్రం. వాక్యం ద్వారా మాట పాటల ద్వారా మహిమపరిచినప్పుడు అయ్యా శుద్ధియాగం ద్వారా సజీవ సాక్ష్యాల ద్వారా అయ్యా మీకు బలమైన రాకడ వాగ్దానం ద్వారా వాక్యం ద్వారా అయ్యా చివరిగా మీ ప్రవచనాల ద్వారా మీ ఆరాధన ద్వారా మీ నామని సమస్తమని మీకు మహిమ కలిగినట్టు ఆరాధన జరిగించుకున్నారు. అయ్యా మీకే స్తోత్రాలు. అయ్యా ప్రతి ఆరాధన ఉజ్జీవమై జరిగిన దాక అయ్యా ఇప్పుడు అందరినీ దీవించండి. పాలు గ్రామంలో మీ మహిమ వేసింది కాక అభివృద్ధి చేయండి. ఈ వారమంతా మాకు తోడుగా మీ శివ ధ్యానంలో కూడా నడిపించండి. యేసు నామములో ఈ వేడుకొని పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చేస్తారు. దేవునికి స్తోత్రాలు 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 పాడండి. థ్యాంక్ యూ గోవింద్. Vedadi
ఇంతవరకు ప్రభావ దేవా ప్రారంభ ప్రభావ వచ్చి మనల్ని బలపరిచినాం. వాక్యం ద్వారా ఆరాధన ద్వారా ప్రభావ సాక్ష్యం ద్వారా ప్రభావ ప్రవచన ద్వారా ప్రతి ఒక్క మాట పరీక్షణ పరిశుద్ధాత్మ దేవా మీ బంధనం స్తోత్రం. వచ్చిన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభావ దేవాలయంలో జ్ఞాపకం చేసుకుని వాళ్ళు గ్రామాన్ని దర్శించండి ప్రభావ. మీ స్వార్థం ఉంచండి తండ్రి. మీకు స్తోత్రం ప్రభావ. పిల్లలందరినీ మీరు దర్శన కాణికని 36 ఆశ్రయించండి. కుటుంబాల శాంతి సమాధానం దయచేయండి ప్రభావ. ఈ వాళ్ళంతా ప్రభావ మాటలు అలవేసుకుని వాక్యం వెలుగులో అభిషేకం వెలుగులో ఉండడానికి కృప చూపించండి. అపవాదికి యేసుని బంధించండి ప్రభావ. ఆ కుటుంబం చుట్టూ, మా ఇల్లు చుట్టూ, మా బిడ్డ చుట్టూ, అందరి చుట్టూ రక్తం పోసి మంచి వేసి కాపాడమని ఈ వారంతా మీరు కాచి కాపాడి వచ్చే వారంతా కృప చూపించండి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. అది సకల దేవునికి మహిమపరచండి. అలాగే మన ఫేస్బుక్, యూట్యూబ్ చూసిన అందరినీ కూడా దేవుడు దీవించినట్టు వచ్చిన ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ యేసయ్య ఈ జీసస్ క్రైస్ట్ యూత్ ప్రాపర్టీ క్రిస్టియన్స్లో జీవన సంఘాన్ని పరిచయాన్ని అయ్యా లైవ్ ద్వారా చూసిన ప్రతి బిడ్డను కుటుంబాన్ని దీవించండి. నా ప్రజలను గొప్ప ఉద్యోగం ఏసే ఎక్కడైతే తీసుకురాబోతాను. గొప్ప రివైవల్, ఎంటైన్ రివైవల్ ఇక్కడ నుంచి ప్రారంభపడబోతున్నాయా మీకు చేసుకోవచ్చు. ఈ రివైవల్ కొరకు మీరు ఏర్పరుచుకున్న పరిచయంలో కూడా ప్రభావ ఈ లైవ్ చూసినప్పుడు అందరినీ కూడా వాడుకోమని దీవించమని వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించమని ఏస్తున్నాం అడిగిపోతున్నాం. నా ప్రాణమాగవాన్ని సంబంధించిన అంతరంగ సంస్థమాగవాన్ని నా ప్రాణమాగవాన్ని అంతర్గీయ దేవుని ప్రేమ కుమారుని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఐక్యదాన్ని ఆయనతో తోడు, ఆయనతో ఉద్యోగం మనందరితో నుండి త్వరలో తీసుకొచ్చి యేసు మహారాజు పట్టణంలో యేసు సింహాసనం వేసి కూర్చుంది తనతో ఉద్యోగాన్ని వేసి కాక. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్య వందనాలు చెప్పండి. థాంక్యూ యేసయ్య. And God bless you.